హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ నథింగ్ బట్ క్రీస్తుని ఆరాధిస్తా ఉన్నాం, క్రీస్తుని ఆరాధిస్తున్నాం, క్రీస్తుని ఘనపరుస్తా ఉన్నాం. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నట్లు తోడుగా ఉన్నట్లు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది కొత్త బట్టలు వేసుకొని సంతోషంగా ఉన్నారు? ఎంతమంది క్రీస్తు మీలో ఉన్నాడని సంతోషంగా ఉన్నారు? యూనో సంతోషం తెలుగులో ఏమంటారు? సంతోషం అంటారు. ఇంకొక విధంగా ఇంకో కోణం డైమెన్షన్ లో చూస్తే అది ఆనందము కావచ్చు. అయితే యూనో ఇంగ్లీష్ లో జాయ్ అంటారు. సరే జాయ్ అంటే హల్లెలూయా. పక్క వాళ్ళ ముఖంలో చూడండి, వాళ్ళలో జాయ్ ఉందా చూడండి. చూడండి ముఖంలో జాయ్ ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా? అయ్యో చూడండి కొద్దిగా మాస్క్ ఒక్కసారి ఇయ్యనే పర్వాలేదు. చూడండి ముఖంలో జాయ్ ఉందా? హల్లెలూయా. పక్క చూస్తే చెప్పండి నీ ముఖంలో జాయ్ ఉందా? హల్లెలూయా. సంతోషం ముఖంలో జాయ్ అంటే అదేంటో తెలుసా? నీ పట్ల దేవుడు కృప చూపుతా ఉన్నాడు. హల్లెలూయా. నీ ముఖం సంతోషంగా ఉంటే కృప ఉన్నట్టు. పక్క నువ్వు నవ్వుతూ ఉంటే సంతోషంగా ఉంటే దేవుని కృప నీ పట్ల ఉన్నది. అందుకే జడ్సన్ గారు నన్ను చూసి ఏమన్నాడు? ఆ నవ్వును చూసి నీ ముఖం చూసి నవ్వును చూసి దేవుని కృప నీ మీద ఉన్నది. ఎవరైతే ఏడుస్తున్నారో వారిపైన ఏమున్నది? సాధారణ కూర్చొని ఉంటుంది. ఎవరైతే సంతోషంగా ఉంటారో ఆనందంగా ఉంటారో ముఖంలో క్రీస్తు కనపడతారు. దట్ మీన్స్ కృప కనపడతా ఉంటారు. పక్కవారు ముఖంలో కృప కనపడుతుందా? సంతోషం కనపడుతుందా? ఏడుపు ముఖం కనపడుతుందా? అలా చూడకరా. పక్కన చూడండి ఒకసారి. సరే నవ్వండి. నవ్వుతున్నారా లేకపోతే ఎట్లా చేస్తున్నారా? హల్లెలూయా. JOY అంటే ఏంటి? జాయ్. అంటే ఒకసారి జాయ్ అనండి. జాయ్ అనండి. జాయ్ 3 సార్లు అనండి ఒకసారి. ఇంకొకసారి 4 సార్లు అన్నది. ఇంకొకసారి అనండి అని అందరూ చప్పట్లు కూడా జాయ్ జాయ్ అనండి. హల్లెలూయా. జాయ్ స్పెల్లింగ్ చెప్పండి. పక్క వారికి చెప్పండి ఒకసారి. జే అంటే జీసస్, ఓ అంటే ఓవర్, యు అంటే యు. హల్లెలూయా. జీసస్ ఓవర్ యు. పక్క వారు జాయ్ నథింగ్ బట్ జీసస్ ఓవర్ యు. ఓవర్ యు అండ్ ఓవర్ us. హల్లెలూయా. ఇప్పుడు అందరూ చుట్టూ ఎవరున్నారు? ముఖం చూడండి నవ్వుతున్నారు అంటే ఏ విధంగా ఉంటారు? జాయ్. హల్లెలూయా. దట్ మీన్స్ జీసస్ ఓవర్ యు. పక్కన జీసస్ ఓవర్ యు. జీసస్ ఓవర్ యు. నౌ జీసస్ every one of us. హల్లెలూయా. మనతో ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు కృపా సత్య సంపూర్ణుడై ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఏమి ఇవ్వడానికి వచ్చినాడు? కేక్ ఇవ్వడానికి వచ్చినాడా? చాక్లెట్ ఇవ్వడానికి వచ్చినాడా? ఏమి ఇవ్వడానికి వచ్చినాడు? ఏ మనుషుడైతే పాపములో పడి ఆ సంతోషాన్ని పోగొట్టుకున్నాడో రెండో ఆదాము యేసుక్రీస్తు ప్రభు ద్వారా అదే సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మొదటి ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో రెండో ఆదాము యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ద్వారా మనం పోగొట్టుకున్న అన్ని కూడా మనుషులకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఒకసారి సంతోషంగా జాయ్తో చప్పట్లు కొడతారా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సొమ్మసిల్లిన వేళలలో ప్రేమతో నన్ను హత్తుకున్నావు. అందరూ ఒకసారి సొమ్మసిల్లిన
వేదనలో ప్రేమతో నన్ను హత్తుకున్నావు, కలవరపడుచున్న సమయములో కన్నీరు తుడచవా. యేసు నామం సుందర నామం, మధుర నామం. ఓ యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసయ్యా నా ప్రాణప్రియుడా, చేరువని హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణప్రియుడా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడో తెలుసా? నీ చేయి విడవక నడిపియడానికి. యేసుక్రీస్తు ప్రభు మనుషుడు రూపంలో ఎందుకు పుట్టాడో తెలుసా? నీతో స్నేహం చేయడానికి. హల్లెలూయా. యేసయ్యా పదదక్ష చేయబట్టు స్నేహితుడా, యేసయ్యా నా ప్రాణప్రియుడా, చేయి విడువని స్నేహితుడా, ఎత్తింప తగ్గింపబడినప్పుడు తోడుగా ఉంటున్న స్నేహితుడా, ఎత్తింప తగ్గింపబడినప్పుడు తోడుగా ఉంటున్న స్నేహితుడా. హల్లెలూయా. స్నేహితులు ఎట్లుంటారంటే ఎట్లా? యు హ్యావ్ సో మచ్, అన్ని ఉన్నాయి అనుకోండి, అందరు ఎట్లుంటారు? మీ దగ్గరనే ఉంటారు. ఏమి లేదనుకోండి, ఎట్లుంటారు? ఎవ్వరు ఉండరు, పక్కన ఎవ్వరు ఉండరు. కానీ ఒకరు ఉంటారు, ఆయన ఒకరు ఉంటారు. ఆయన పేరేం పేరు? ఆయన పేరేం పేరు? ఆయన పేరేం పేరు? ఆయన పేరేం పేరు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం సెలబ్రేట్ చేసుకోవాలి. That's why today we are celebrating Christ in us, in all of us. Hallelujah. You know, క్రీస్తు భూమిలో పుట్టాడు, క్రీస్తు నీలో పుట్టాడు. అందరూ క్రీస్తు నాలో ఉన్నాడు అని, నాలో ఉన్నవాడు అని. నాలో ఉన్నవాడు గొప్పవాడు, చాలా చాలా మంచివాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, చాలా చాలా మంచివాడు. ఆయనే యేసయ్యా, ఆయనే యేసయ్యా, ఆయనే యేసయ్యా, ఆయనే యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏలియా కన్నా గొప్పవాడు, ఎలీషా కన్నా గొప్పవాడు, ఏలియా కన్నా గొప్పవాడు, ఎలీషా కన్నా గొప్పవాడు, నాకన్నా గొప్పవాడు, నీకన్నా హల్లెలూయా, నాకన్నా గొప్పవాడు, నీకన్నా గొప్పవాడు. ఆయనే యేసయ్యా, 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 ఆయనే యేసయ్యా. హల్లెలూయా. You know, ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు. అందుకే హెచ్చింప తగ్గినప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు. You know, యేసుక్రీస్తు ప్రభు నీలో ఉంటాడు, నీలో ఉండి నడిపిస్తాడు. అది క్రిస్మస్, అది క్రిస్మస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హెచ్చింప తగ్గింపబడినప్పుడు తోడుగా
మెచ్చింప తగ్గింపబడినప్పుడు తోడుగా ఉంటున్న స్నేహితుడా, కలవరపడుచున్న సమయములో కన్నీరు తుడచవా. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసయ్యా నా ప్రాణప్రియుడా, చేయి విడువని ప్రేమితుడా. యేసయ్యా నా ప్రాణప్రియుడా, చేయి విడువని ప్రేమితుడా. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసయ్యా నా ప్రాణప్రియుడా, చేయి విడువని స్నేహితుడా. యేసయ్యా నా ప్రాణప్రియుడా, చేయి విడువని స్నేహితుడా. సొమ్మసిల్లిన వేళలలో ప్రేమతో నన్ను హత్తుకున్నావు. హల్లెలూయా. సొమ్మసిల్లిన వేళలలో ప్రేమతో నన్ను హత్తుకున్నావు. సొమ్మసిల్లిన వేళలలో ప్రేమతో నన్ను హత్తుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు అందరూ మందిరానికి వచ్చినాడు. యూనో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. మరి ఎంతమంది ఈరోజు క్రిస్మస్ చేసుకుంటా ఉన్నాం? అందరం చేసుకుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభు మనకు ఒక మధ్యవర్తిగా ఉండి, మీడియేటర్గా ఉండి మనకు పరలోక రాజ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. మన ప్రార్థనలన్నీ తండ్రిని మనం చూడలేం, ఆ మహిమను మనం తట్టుకోలేం. అందుకే యేసు క్రీస్తు ప్రభు వచ్చి ఉన్నాడు. అయితే ఇప్పుడు మీకు అనేకమైన బాధలు ఉండవచ్చు, అనేకముగా వేదనలు ఉండవచ్చు, అనేక విషయాల్లో దుఃఖంలో ఉండవచ్చు. ఎంతమంది యేసు క్రీస్తు నామములో ఈరోజు మందిరంలో ప్రార్థన చేయాలనుకుంటున్నారు? హల్లెలూయా. యూనో ఆయన నామములో ఏది అడిగినా దేవుడు ఇస్తాడంట. ఏది అడిగినా ఇస్తాను. నేను మెసేజ్ చెప్దాం అనుకుంటున్నాను, కానీ మిమ్మల్ని ప్రార్థన చేయమంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలంట. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసుకుండా కూర్చున్నావు కాబట్టి. కొందరు హల్లెలూయా దొరికిపోయారు. సో అందరూ వాట్ ఎవర్ యువర్ డిజైర్, జస్ట్ ఒక 5 minutes 2 minutes మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేయి దేవుడికి. నథింగ్ బట్ మీ స్నేహితులతో ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఇంట్లో ఉండి ప్రార్థన చేయడం ఒక ఎత్తు, ఇది వన్ వే. అండ్ మందిరంలో వచ్చి ప్రార్థన చేయడం, నీ యొక్క భారం ఏంటి, నీ కష్టం ఏందో, నీ వేదన ఏందో చూడండి. సమస్త భారం మోసిన జనులారా నా యొద్దకు రండి. దట్ మీన్స్ ఆయన క్రీస్తులోనికి రండి, ఆయన యొద్దకు రండి, ఆయన మందిరానికి రండి, విజ్ఞాపన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. మీకేమనే అడగండి. దిస్ ఇస్ అ సెలబ్రేషన్. ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుడు ఇచ్చి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ ఆశలు, నీ హృదయ వాంఛలు, నీ కోరికలు నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని పుట్టి ఉన్నాడు. ఏ అపవాది అయితే దొంగలించిందో,
యేసుక్రీస్తు ప్రభు అపవాది క్రియలను లయపరచుటకు ఈ భూలోకంలో ప్రత్యక్షమై ఉన్నాడు. ప్రే చేయండి, అందరూ ప్రార్థన చేసుకోండి. Yes Lord, you know miracle happens. Rahalaba sikete చూచును కనికరపడు, మీ కష్టము చూచును కనికరపడును, మీ కష్టము చూచును కనికరపడును, అద్భుతాలు చేయును ఆశీర్వదించును, అద్భుతాలు చేయును ఆశీర్వదించును, ఆశీర్వదించును. యేసయ్యా ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు, భయమే లేదు, నాకు దిగులే లేదు. అందరం నా చిన్నదో యేసయ్యా ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు, భయమే లేదు, నాకు దిగులే లేదు. వయ్యారే 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 ముందుకు ముందుకు సాగిరం, వయ్యారే వయ్యారే ముందుకు ముందుకు సాగిరం, వయ్యారే వయ్యారే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మొన్నటి దినమున 22వ తారీఖున మరి చక్కగా మరి క్రిస్మస్ సెలబ్రేషన్ అయింది. మరి దేవుని నామం ఎంతో ఘనపరచబడింది. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలు బట్టి ఒకసారి చెప్పండి, దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మరి మన వాళ్ళందరూ కూడా కష్టపడి ఉన్నారు. కష్టపడి దేవారాధన 1 వీక్ నుంచి పోస్టర్లు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుడు రివార్డ్ ఇచ్చిన గాక, 100% రివార్డ్ ఇచ్చిన గాక. హల్లెలూయా. పనివాడు జీతానికి అర్హుడై ఉన్నాడు. సో చాలా వరకు 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి ఎంతో ప్రయాసపడి ఉన్నారు. మరి ఎంతో ప్రయాసపడి ఉన్నారు. చూడండి, ఆ దైవజనుడు మరి 2009లో మరి నేను నిజాం కాలేజ్ గ్రౌండ్లో నేను అన్న వెళ్ళాను. నేను అప్పుడే జస్ట్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చదువుతున్నా, ఇంకా కంప్లీట్ కాలేదు అనుకుంటా. సో అక్కడ జనవరి టైంలో వెళ్ళాను. ఫుల్ క్రౌడ్ వచ్చిండే. నా మళ్ళా 6 సంవత్సరాల నుంచి దైవజనుడు మరి ఓపెన్ ఎయిర్ మీటింగ్లో ఎప్పుడు వెళ్ళలేదంట. నేను మన వాళ్ళకు ఒక్కటే చెప్పాను, ఏంటో తెలుసా, ఆయన వచ్చినప్పుడు ఆయన సంతోషపరచాలంతే. అక్కడ బాగా డిజైర్ ఉండే ఆయనకు సంతోషపరచాలని. నిజంగా వచ్చి ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు ఆ ముఖంలో సంతోషం కనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, కొద్దిగా అనారోగ్యంతో ఉండి 6 సంవత్సరాలు చేయలేదు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుందని చెప్పాడు. అదే ప్రార్థించినాం. సో జాయ్, సంతోషం, ఆనందం దేవుడు మరి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది చెప్పున్నారు ఇంకా 2వ రోజు ఉంటే బాగుండాలి. సో వి విల్ ప్రే. హల్లెలూయా. కోరికలు జరగాల, ఈ విధంగా జరగాల. సువార్తను ప్రకటించాలా. వచ్చి ఒకటే మాట చెప్పండి, సువార్తను ప్రకటించాల. హల్లెలూయా. కేవలం దేవునికి మహిమ కలుగును గాక, మహిమ దేవునికే కలుగును గాక. హల్లెలూయా. సో మరి ఇప్పుడు మన పాస్టర్ గారు నాన్నగారికి మరి వారు వర్తమానం చేస్తే చెప్పండి ఒకటి దేవుని. మరి ఈ క్రిస్టమస్ రోజున మళ్ళీ నేను కూడా సజీవుల లెక్కలో పెట్టిన దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పట్ల అనేక రీతిలుగా అనేక విధాలుగా ప్రతి ఒక్కరిని దర్శిస్తుంటున్నాడు, ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నాడు. స్వతంత్ర కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. ఇక్కడ లోపల చూడండి, ముఖర్జీలో రండి, అక్కడ లోపల ఖాళీలు ఉన్నాయి చూడండి, లోపల ఖాళీలు ఉన్నాయి. అక్కడ లోపల వచ్చారు ముఖర్జీ, అక్కడ హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిజంగా నేను మిలిటరీలో ఉన్నప్పుడు క్రిస్మస్ అంటే హ్యాపీ క్రిస్మస్ అని చాలామందికి తాపించి, అంటే ప్రతి ఒక్క వారం వాడాలి అందరూ. అంత నాకు కూడా అప్పుడు వాక్యమంతా నేను పోయేవాడిని, ప్రార్థనలో పోతున్నవాడిని. చిన్నప్పుడు బాగా సండే స్కూలు కీర్తనలు వాక్యాలన్నీ నేర్చుకున్నాడు. తర్వాత ప్రేయర్ మేనేజర్గా కూడా పనిచేసినాడు. ప్రేయర్ మేనేజర్ అంటే పిఎస్సీ వాళ్ళు
మరి ఎస్సీలు చదివేవాళ్ళు, మరి అక్కడ అట్ల వరకు 6th వరకు అటువంటి హాస్టల్లో నేను ప్రేయర్ మేనేజర్గా, పెద్దలు కూడా ఉన్నారు, నాకు ఆ పదవి ఇచ్చినారు. నేను ప్రేయర్ మేనేజర్గా చేసినా కూడా ఎలిమెంటరీలో పోయినాక నాకు 10 సంవత్సరాల వరకు తాగలేదు. 65 నుంచి 67-9 వరకు తాగేది లేదు. 4 సంవత్సరాలు నేను తాగకపోయినా. ఇంకా తర్వాత 69వ సంవత్సరంలో నాకు జాన్ లోబు అని కర్ణాటక ఆయన కలిశాడు. ఆయన నేను అందరికీ పార్టీ ఇచ్చాం. బకెట్ ఇచ్చి బకెట్లో బాటిల్స్ పోసి గ్లాసులు వచ్చేసి ఎంతమంది ఎట్లా తాగాలో తాగుతారు. అర్థమైందా? అంటే రాజశేఖర గారి పెళ్లి కూడా జరిగితే, అంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ అన్నది, వాళ్ళ ఆశ్చర్య వాళ్ళందరిది ఒక పైపులు పెట్టి, పెద్ద పైపులలో పెట్టి నీళ్ళు లెక్క పెట్టి తాగే వాళ్ళకి అట్లా భోజనాలు కానీ అన్ని వసతులు ఉన్నారు. క్రైస్తవ మళ్ళీ పెళ్లి కూడా క్రైస్తవ పెళ్ళి జరిపించారు బిషపులు పిలిపించి. అంటే ఆ రోజులు హాస్పిటల్లో మాటలు పట్టుకొని కొంతమంది తీసుకొచ్చారు. నేను కూడా అంత గ్రహించలేకుండా యేసుక్రీస్తు వారు ఆయన లోపల ఉన్నప్పుడు ఇది కానాను ఊరిలో నేను ద్రాక్షారాన్ని చేసినాను కదా, తాగచ్చు కదా, నేను కూడా తాగినా. ఏది 2 సంవత్సరాల తర్వాత తాగేది చేసుకున్నా. అది కూడా చాలా కష్టంగానే ఉపయోగిస్తున్నారా. కాబట్టి దేవుడి దేవల్ల నేను ఇన్స్పెక్టర్ అనుకున్నప్పుడు ఇన్స్పెక్టర్ లేకపోయి ఈ ఏరియాకి వచ్చాను. ఏరియాకి వచ్చి కూడా నేను ప్రేర్ కూడా జనవరి 1st పోతే అక్కడ రాత్రిపూడలే జరిపించాను. సికింద్రాబాద్ క్లాక్ టవర్, సిఎస్ఐ చేయండి, ఏం లేవు. డాక్యం డేటిఎంలో పోయినా ఉదయం 18 ప్రేర్ మీటింగ్ పోతే ఉదయం ఏమీ లేవు. కాబట్టి ఈ రోజుల్లో చాలా నైట్ పూటనే జరిపిస్తారు సర్వీస్ అన్నమాట ఇక్కడ అంతా. కాబట్టి నేను అక్కడ డాన్ బోస్కో అనేది నేను షిలాంగ్ మేఘాలయ అది ఫోటో నాకు చూపించారు. అక్కడికి తెచ్చి దాని ఆసియాలో అది కట్టేది ఇట్లా మనం మెదకెట్టనో అక్కడ అది అట్లా నుంచి అక్కడ నేను క్యాథలిక్ చర్చికి కూడా పోయి అటెండ్ అయ్యేవాడిని. అంటే ఇన్ని మామూలుగా జనరల్గా ఏదో వస్తుంటే వస్తుంటే కానీ మరి అట్లా మిలిటరీలో వచ్చి దానివల్ల తావడం కూడా చేసుకొని అది ఇష్టపడలేకపోయినా. దేవుడి దయవల్ల నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సాక్షి కొత్త వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం సాక్షి వచ్చేసాను దేవుడికి స్తోత్రంలో. కాబట్టి ఏర్పడినప్పటికి నేను వచ్చిన తర్వాత మరి దేవుడి కూడా వల్ల క్రిస్టమస్ అంటే 73లో నేను వచ్చాను. 73లో కాగిలాపురంలో పోయి నేను ఆగి ఒక దీంట్లో అక్కడ భోజనాలు చేసుకొని వెళ్ళాము. మరి తర్వాత 74 వచ్చినప్పుడు మరి నేను రక్షణ పొంది ఏ ఇంట్లో ఎవరైతే నేను తాగానో వాళ్ళు కూడా రక్షణ పొంది వాక్యములు దేవుడు దయచేసినారు. దేవుడికి స్తోత్రం చెప్తాం. ఆమె నాయన భార్య ఇద్దరు కూడా బాప్తీసం కూడా పొందుటకు దయచేసినారు. కాబట్టి కాగిలాపురంలో నేను 74వ సంవత్సరంలో నేను మారమనసు అంటే దేవుడికి స్తోత్రంలో మరి కొందరికి దేవుడు అవకాశం ఇచ్చారు. అదే సమయంలో నేను 74వ సంవత్సరంలో మరి ఒక క్రిస్టమస్ అక్కడ మన పౌరెడ్డి వారి ఇంట్లోనే భోజనం కూడా చేసి ప్రార్థన చేశాను. దేవుడు అద్భుతంగా ఆ రోజు నాకు ఒక ప్రవచన వరము నా నోటితో వచ్చింది. నేను ప్రవచించాను. ఆ ప్రవచనాలు ఆ రోజు ప్రవచించి ఈ రోజు వరకు కూడా నెరవేరుస్తున్నాడు. అందరం ఒక దేవుడికి స్తోత్రం చెప్తా. కాబట్టి ఈ సమయంలో ప్రేమైన వాళ్ళ చెప్పాలంటే చాలా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు పుట్టక మునిపే కొన్ని ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చినాడని పరిశుద్ధ గ్రంథం కూడా తెలియపరుస్తుంది. అలాగే మనందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న ద్వారానే మనం ఇలాగ కూడుకుంటున్నామని కూడా వాక్యం మన ద్వారా తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. ఆయా కులాల నుంచి, ఆయా జాతుల నుంచి, ఆయా మతాల నుంచి అనేకుని ప్రకారంగా ఆయన నామమును బట్టి మనల్ని సమకూర్చి ఆయన స్తుతించేవాళ్ళనుగా, కనపరిచేవాళ్ళనుగా, మహింపరిచేవాళ్ళనుగా చేస్తున్నానని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. అందరూ ఒక దేవుడికి స్తోత్రం చెప్తాం. కాబట్టి ఆయన నమ్మిన వారిని రక్షించడానికి కొరకు, ఆయన నమ్మిన వారిని భాగ్యవంతులుగా చేయడానికి, ఆయన నమ్మిన వాళ్ళను శాంతి, సమాధానము, సంతోషము, ఐకమత్యము, ప్రేమ, అనురాగాలు ఈ సద్గుణాలన్నీ కూడా ఆయన గుణాలు మనకు అనుగ్రహించడానికి ఆయన ఈ భూలోకంలోకి వచ్చిందని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. చాలామంది అది గ్రహించలేకపోతున్నారు. ఇంకా చాలామందిలో దేవుని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, ప్రార్థనలకు వస్తున్నాం. కానీ మన యొక్క జీవితంలో కొంత పరివర్తనం అనేది ప్రభువులే వచ్చే కొద్దీ దినదినము మనం అభివృద్ధి పొందే వాళ్ళంగా ఉండాలా. ఆత్మీయ జీవితంలో ఏ విధంగా అభివృద్ధి పొందుతుంటామో శరీర విషయాల్లో కూడా చక్క చేసుకొని సరిదిద్దుకొని జీవించినప్పుడు నిజముగా మనం చూసినప్పుడు ఇతరులు కూడా చూసి చెప్పగలరు.
నిజంగా దేవుని ఆత్మ, దేవుని యొక్క సన్నిధి వీళ్ళని చూసినప్పుడు అని చెప్పి నేను ఒకప్పుడు నేను మాట్లాడుతున్నాగానే వాళ్ళ వెంట్రుకలు పైకి నిలబడిపోయినాయి. నాకు ఇప్పుడే స్వస్థత కలిగిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఒక ఆఫీసర్ తోడుతాడు. నేను మాట్లాడుతున్నాగానే ఆయన 5 రకాల ట్యాబ్లెట్ వేసుకునేవాడంట. ట్యాబ్లెట్ వేసుకొని పద్దెన బయలుదేరి వచ్చేవాడు కాదంట. కాబట్టి దేవుని కృపలో ఆ రోజు మరి ఆ కృపలో నేను 18 ఉదయం నాకు పోయినప్పుడు ఆయన ట్యాబ్లెట్ వేసుకోవడానికి రెడీ మనం మీరు వచ్చారు, ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకోకుండా వేసుకోకపోతే నాకు ఎట్లా ఉండేది, ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుని 2-3 గంటలు అయిన వల్ల నాకంతా ఎందుకని ఇట్లా నిలబడుకున్నాయని చెప్పి నిజంగా మీరు మాట్లాడుతుంటే నా శరీరానికి స్వస్థత కలిగిందని చెప్పారు. అట్లనే ఎవరైతే వచ్చారో అప్పుడప్పుడు నన్ను చూడడానికి వచ్చారో వాళ్ళు రావడంలో ఎంతో ఆనందంగా సంతోషంగా మరి చెప్పుకుంటూ పోయినారు. దేవునికి స్తోత్రం చెప్తాం. నన్ను కొట్టి దెబ్బలు తినక ముడుపు ఉడక నేను ఎయిర్పోర్ట్స్కి పోయినప్పుడు మిమ్మల్ని చూడడానికి చాలా రోజుల నుంచి చూస్తున్నా. మీరు ఈరోజు వచ్చారు, నన్ను కలిశారు, మేము మిమ్మల్ని కలిసారు, నాకు చాలా సంతోషము. మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. వాడు చూసిన తర్వాత నేను వస్తుంటే నేను దెబ్బలు తిన్నాను. ఆ దరిద్రుడు పాపం చేసుకుంటా ఆ మాటలు మాట్లాడాడు. నేను చూడాలని చాలా రోజులు ఉన్నది, అది ఇది అని చెప్పేసి ఆ పొగుడు మాటలు బట్టి మేము పోయి, అంటే నేను అతని దగ్గర ఏదో పోయినప్పుడు కొంత ఖండించానండి. తప్పు చేస్తుంటే, వ్యభిచార పని చేస్తుంటే ఖండించాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమైన వల్ల మరి సరిగా లేకపోతే మంచిది కాదు కదా. కాబట్టి క్రిస్టమస్ క్రిస్టమస్ పండుగ 25వ తారీఖు రాకమునిపే 15వ తారీఖు డిసెంబరు 15వ తారీఖు నేను ప్రాంతానికి వెళ్ళడం అయ్యింది. ఎయిర్పోర్ట్ సగంలోకి వచ్చిన తర్వాత, అంటే మాకు చర్చి లోపలే వచ్చి అక్కడే కాంపస్లోనే ప్రేయర్ పెట్టేవాళ్ళు. కానీ ఒకరు చెప్పారు, ఇలా రండి సార్, ప్రార్థన రండి సార్ అని. ఎవరు ఆశ్రమం గారు అన్ననే నా దగ్గర పనిచేసేవాడు. ఆయన రాణి సార్ అని చెప్పేవాడు. మంచి కళలు కంటే ఏదైనా కళ చూసినామంటే ఆ కళ యొక్క భావం బాగా చెప్పేవాడు. ఎట్లా దానియాల భక్తులు కళల యొక్క భావాలు చెప్తున్నాడో అట్లనే ఆయన కళ వచ్చింది అనుకోండి, ఆ కళల గురించి చెప్తుంటే బాగా చెప్పేవాడు అనమాట. మంచి వాక్యములు కూడా చెప్పేవాడు. పాపలను బాగా పక్షాత్తపడతారు, రోగులు స్వస్థ పొందడానికి స్వస్థత గురించి చెప్తాడు. చాలా మంచి వాక్యం చెప్తాడు. చాలా మంచి వాక్చాతుర్యం ఉందన్నమాట ఆయన దగ్గర. ప్రతిరోజు వచ్చి నా దగ్గరికి వచ్చి వాక్యం చెప్పేవాడు. రండి సార్ అని పిలిచే నేను ఆ రోజు ఒక్కరోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనం దేవుని కృపలో ప్రార్థనలో పాల్గొన్నప్పుడు నా డిపార్ట్మెంట్ కాలు చేయి పడిపడతాను తీసుకొని వచ్చినప్పుడు మధ్యలో దేవుడి స్తోత్రం, ఆ దాసుడు దేవునికి స్తోత్రం, యేసు ప్రభు నిన్ను ముడుతున్నాడు, లేచి నడుచుంటానే వెంటనే కూర్చొని తీసుకొని వచ్చి పెట్టినోడు లేచి నడిచి వెంటనే స్వస్థ అయ్యాడు. తర్వాత తెలుసుకున్నప్పుడు ఎంబీసీ పని చేస్తున్నప్పుడు నేను కూడా ఆరాధనలో సాక్షి ఉన్నాను. కాబట్టి మరుసటి రోజే వాళ్ళు బాగైనారని వాళ్ళు తెలిసిపోయింది. దేవుడితో నడుస్తున్నాడు తెలుస్తుంది. మళ్ళీ అదే వారంలోనే ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్కి వస్తానే నడుస్తుంటే వెళ్ళే 6 నెలల క్రితం ఆయన ఉద్యోగం నుంచి తీసేసినాడు. తర్వాత నేను కూడా ఉన్నాను కాబట్టి మా సార్కి చెప్పాను. మా సార్ కూడా ఏం చెప్పాను, నేను కూడా మా వాళ్ళకి చెప్పాను. ఇట్లా ప్రేయర్కి వచ్చి అద్భుతాలు జరిగినాయంటే ఆయన కూడా జాన్ వెస్లీ, ఆయన పేరు మేజర్ జాన్ వెస్లీ. ఆయన వెంటనే హోల్దార్ జాన్ షాప్ కూడా పోయినాడు. ఇటు సంగతి ఏంటంటే ఆ ఫ్యూన్స్ చెప్పారు. సార్ అట్లా అని చెప్పారంట. చెప్తేనే అట్లా ఆ విధంగా అని చెప్పి నన్ను పిలవకుండానే సరే వచ్చి ఉద్యోగంలో వచ్చేసారు. నువ్వు పని చేయకపోయినా సరే అటెండ్ అయిపో, నీకు జీతం ఇస్తాపో అని చెప్పి వాళ్ళ భార్య వాళ్ళు వచ్చి కలిస్తే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం చెప్తాం. కాబట్టి ప్రభు కృపలు నేను మారు మనసు పంతాన్ని పోయినప్పుడే దేవుని కృపలో పేదవాళ్ళకు నేను దేవుని కృప స్తోత్రం చెప్పడము, జరగడము, ఆడ కళ్ళారని విన్నాను. అలాగే నేను పేదల మధ్యలో దేవా నేను సేవ చేయాలని తలంచాను. నిజంగా అక్కడ ఏ బస్సు అక్కడ రాకముందు నేను స్తోత్రం అంటే గుమ్మడిదలకు రాకముందు అంటే రైతుల బజార్ గుళ్ళారం అక్కడ పెట్టినప్పుడు కూడా గొల్లోళ్ళు వేరే వాళ్ళు కూడా దర్శించి ప్రార్థన చేశారు. ఇప్పుడు మన జ్యోతి కదా విజయ కుమార్ చెల్లెల వాళ్ళ ఇంటి ముందరే జడల పెంటయ్యని గొల్లల ఇంట్లో నేను అక్కడ ప్రార్థన పెట్టినాను. అక్కడ కూడా మాంత్రికులు వచ్చి చుట్టూ నిమ్మకాయలు వేసుకొని వచ్చి కూర్చుంటే కొత్తలు ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. పాస్టర్ గారు వెంటనే ఆదిశక్తి కాదు, నేను భూమిని ఆకాశం సృష్టించిన దేవుడినని
ఆమె అప్పుడు తెలుగు రాదాము, కన్నడనే మాట్లాడేది. నేను తెలుగులో మాట్లాడుతుంటే ఆమె అర్థం చేసుకుంటూ అంతా చేసేది. పూర్తిగా తెలుగు అంతా వచ్చింది కాదు. వచ్చినాక ఎందుకంటే రైచూరులో కొంత తెలుగు కూడా మాట్లాడేది కాబట్టి కొద్దిగా అర్థమవుతుండేదేమో, కానీ భాష మాత్రం వచ్చేది కాదు. కన్నడ బైబిల్ చదివేది కాబట్టి ప్రార్థన కూడా చేసి కన్నడలోనే ప్రార్థన చేసేది. ఎప్పుడైతే 77వ సంవత్సరం మేము అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడి కృపలో మరి మాంత్రికులు వచ్చి నైన్త్ ఒక మాంత్రికుడు 9వ తారీఖు ఏప్రిల్ 77వ సంవత్సరమున ఇప్పుడు ఒక మాంత్రికుడు వచ్చాడు. మాంత్రికుడు వచ్చి చెప్పులేసి చెప్పుల మీద కూర్చున్నాడు. ఏదో మాంత్రికుడు అయితే ఏదో జరగదు అనుకున్నాడు. వెంటనే ఆ మాతశక్తి కాదు దేవుడు నేనని చెప్పారు. గడగడ వడుకుంటా రాత్రిపూట వెంటనే బయటికి వెళ్ళిపోయారు. ఆ ఊరు ఎవరబ్బా మాంత్రిక మా ఊళ్ళో లేరంటే వేరే ఊరి నుంచి వచ్చి తెలుసుకున్నారు. తర్వాత చుట్టూ నిమ్మకాయలు వేసి కూడా చూశారు. తర్వాత ఉదయం కూడా చూసి నిజంగానే అని చెప్పి అప్పుడు చాలా మంది దేవుడి కృపల ప్రేయర్కి రావడము, ఎంజాలు కూడా ప్రేయర్ చేయడము. అంతలో ఇక్కడ గుమ్మడిదల ఫాస్ట్ వెళ్ళిపోతే నేను అక్కడ పోయి చేశాను. కాబట్టి సేవ అక్కడ మంచి దగ్గర 10 సంవత్సరాలు అక్కడ కుంటోళ్ళు ఇద్దరు అన్నా చెల్లెలు పడిపోయిన వాళ్ళు కింద కూర్చుంటున్నారు. దేవుడి స్తోత్రం. వాళ్ళకు ప్రార్థిస్తే అద్భుతంగా దేవుడు స్వస్థతపరిచారు. వాళ్ళు మన బోడబండిలో ఇద్దరు కండక్టర్, ఇప్పుడు మన తాండు నాగేశ్వరరావు బండ్లు ఇచ్చిన ఆయన అల్లుడు అక్కడే ఉంటాడు. మరి ఆయన కూడా చూశాడు. ఆ ఖైదీ కుంటోళ్ళు బాగుపడింది. ఇంత అద్భుతాలు జరిగింది కదా, ఇది మేడ్చల్ పోయి సాక్ష్యం చేయాలని కూడా వాళ్ళతో కూడా చెప్పారు. కాబట్టి దేవుడి కృప వల్ల చాలా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వస్తుంటేనే రేపు వస్తున్నానే వెంటనే జనగాం నుంచి కూడా వచ్చారు. నిర్మల నుంచి చాలా అద్భుతాలు చేస్తూ నమ్మి విశ్వసించి బాప్తిసాలు పొందినటువంటి వారు ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఈ క్రిస్మస్ సందర్భంలో యేసు ప్రభు వారు పుట్టడం గల కారణము మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనతో వస్తాడు, మన హృదయంలోకి వస్తాడు, మన యొక్క జీవితాలను మార్చేటువంటి సర్వశక్తుల దేవుడు. అందరం దేవుడికి స్తోత్రం చెప్తాం. ఒకరికొకరి మీద కొంచెము సరిగా ఆత్మీయంగా ఎదిగిన ఎవరు కూడా ఈర్ష్యలు పగలు ఇటువంటివి పెట్టుకుంటే ముందుకు మనం పోలేదు. అవి మనం తీసేసుకుంటేనే ముందుకు పోతాం. ఇప్పుడు మాస్టర్ గారు ఎంత అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిపించిన సుధాకర్ పోయి మాట్లాడితే ఆ సుధాకర్ మీద ఆయన వచ్చి మాట్లాడి పర్మిషన్ అడిగినప్పటి నుంచి నాకు మంచిగా అయిపోయి ఆ రోజు నుంచి ఇప్పుడు ఆయన సేవకు స్టార్ట్ అయినారని చెప్పుకుంటున్నాను. నుంచి మా దగ్గర కరెక్ట్ కొంతమంది ఎక్కడ అనుకుంటుంటామో దేవుడు ఇచ్చినటువంటి తలాంతి ఉంది ఆయన దగ్గర. ఆయన సేవకుడు కాదు. నేను కేరళ వాళ్ళ ఇంటికి పోతే ఆయన సేవకుడు అని అడిగారు. అర్థమైందా? ఆయన టాటా వ్యాన్ అడుగుతుంటే నేను తీసుకొని పోయినట్టు నా డిఫెన్స్ ఇచ్చినా కూడా ఏమి అడుగుతుంది ఈయన సేవకుడు అని కేరళ. అర్థమైందా? మీరు ఆయన గురించి కొంతమంది పాపం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన ద్వేషము, కపటము, కల్మషాలు యేసుప్రభు నమ్మకములు ఉన్నాయేమో, తర్వాత నమ్మిన తర్వాత సాధ్యమైనంత వరకు అవి లేకుండా చేసుకుంటున్న పాస్టర్ గారిని నేను చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆ ప్రకారంగా చేస్తున్న దేవునికి స్తోత్రం. కాబట్టి అన్నింటిని పొగడం కాదు, కానీ సేవ జరగాలంటే అందరూ కలిస్తేనే మనం అవుతుంది. నిన్న ఇంత పెద్ద చేసినామంటే ఎంత మామూలుగా 1,00,000 కాదు, 1,80,000, 70,000, 90,000, 2 లక్షలు దగ్గర వస్తుంది లెక్కలు ఇస్తుంది. అర్థమైందా? మీకు అన్నీ చెప్తాను. రాత్రి కూడా తీసుకుని వచ్చి నేను చెప్తా. అర్థమైందా? ఎందుకంటే ఇది ఒక్కరికి ఇచ్చింది కాదు, దేవుని కృపణ మనం పిలుపుసారు. చాలా అమౌంట్ ఇచ్చారు దేవుడికి స్తోత్రం. వాళ్ళకే స్టేజ్ ఏముండేవాళ్ళు బీహెచ్ఎల్ నుంచి వచ్చిన వాళ్ళకి 47,000 రూపాయలు క్యాష్ ఆయన ఇచ్చిన కట్ట. 50,000 రూపాయలు 500 కట్ట. అది 50,000 ఇస్తే 47,000 రూపాయలు ఆయనకే ఇచ్చేసి. అర్థమైందా? ఒక్కొక్కటి సపరేట్ మరి సపరేట్ అంత ఇంత ఖర్చు పెట్టలేదు దేవుడికి స్తోత్రం. మొదటిసారి ఇప్పుడు మొదల కాడ చేసిన ప్రధాన పిలిచినప్పుడు చాలా సింపుల్గా పెట్టాను. తర్వాత ఇంకోసారి మేడ్చల్లో కూడా పెట్టినప్పుడు అంత లేదు. ఇప్పుడైతే మా పిల్లలు చెప్తుంటే ఎక్కువ అనిపిస్తుంటుంది నాకు. అంటే ఇంత ఖర్చు పెట్టినాము అనుకుంటున్నా. కానీ చాలామంది దేవుడి కృపణ యొక్క విశ్వాసులు కూడా చాలా హెల్ప్ చేశారు, పనులు చేశారు, అందరూ సహకరించారు. కానీ ఇంకా కొంత కోఆపరేషన్లో సరిగా లేనట్టు ఆత్మ కొంత బాధపడుతుంది, దుఃఖపడుతుందని. పరిశుద్ధాత్మ దేవుడు నాకు కాదు, నేను ఒకరిని అడుగుతా. నా ఉదయంలో ఏమన్నా ఉంటే మంచిగా తెలిసిన వాళ్ళకు ఏమనిపిస్తుంది మీటింగ్ అని అడిగిన. మీటింగ్ మంచిగా జరిగింది, కానీ
సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్యలో మాత్రము సరిగా లేదని చెప్పారు. సావిత్రి అయితే ఎప్పుడు పేరుకు కానుకలు ఇస్తుంది కానీ కరెక్ట్ దేవుని కొరకు చేసేది రానక్కడున్నది. అందుకే ఉంది ఎప్పుడు గొడవలు కొట్లాటలు ఇంట్లో, ఐకమత్యమనే ఉండదు వాళ్ళ ఇంట్లో, సమాధానమే ఉండదు. కానీ కానుక విషయంలో మాత్రం కరెక్ట్గా ఇస్తాను. ఆ కానుకను బట్టి దేవుడు అవడు ఏ కొట్టలు లేకుండా ఇస్తున్నాడు. ప్రతిదీ ఇస్తుంది, ప్రతిదీ ఇస్తుంది. కానీ ప్రార్థన ఏముందంటే పైస ఇచ్చేసరికి వస్తుంది, ప్రార్థన అన్నిసారి రాదు. ప్రార్థన అంటే సరి అవుతుంది, ప్రార్థన అంటే పని ఉంటుంది. కాబట్టి ఈనాటి కాలేదు. నేను వినవమన్నా నేను అడిగి చెప్పిన వినవా అవ్వదు, మెచ్చలు వినవా చూడాలి. వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు చేయదు అనమాట. అందుకే దేవుళ్ళు 100% దేవుళ్ళు పొందలేకపోతున్నారు. 100% పొందాలంటే 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఉంది వాక్యంలో. నేను ఆ రోజు కూడా 1000 రూపాయలు నేను మేడ్చల్లో కట్టాను. అవతల రవి వాళ్ళకు కూడా ఫోన్ చేస్తే వినరు కదా రవి కొంచెం ఎక్కువ పోయేవాడు కాదు. ఇప్పుడు ఏదైనా చెప్తున్నా వెంటనే పోతుంటారు, చేస్తున్నారు. ఆయన పిల్లలు ఏమేమో కాడికి ఇస్తుంది కానీ ఏదానికి పోదు. ఆ పిల్లలకు పోదు, వాళ్ళ పిల్లలు కూడా పోలేదు. నీవు నీ కుటుంబం ఆశీర్వదింపబడితే కుటుంబంతో పోతేనే అవుతుందమ్మా. నేను ఇచ్చే దీవెనలు నేను మాట్లాడితే మీరు బాధపడచ్చు, నేను హెచ్చరిక చేయకపోతే కాదన్నమాట. వాళ్ళ తమ్ముడు గుట్కారు తెలియదని ఇచ్చిపెట్టాడు, తాగేది ఇచ్చిపెట్టాడు. ఏమో పోరాడుకుంటూ అన్నీ పోరాడుతున్నది. ఏం చెప్పాలి చెప్పండి? కొంత క్రమం పాటించాలా, పరిశుద్ధత పాటించాలా. నువ్వు పరిశుద్ధత పాటించకపోతే, పరిశుద్ధంగా నీతిగా న్యాయంగా లేకపోతే దేవుడు చేయడా కార్యం. అపవిత్రమైన పెదవుల నుండి వచ్చేది దేవుడు వినడు. అసహ్యమైన పనులు చేసుకుంటా దేవ అంటే కాదు. కొంత పవిత్రంగా ఉండండి, కష్టపడండి. ఏం కష్టం ఉంది దీనిలో? ఏదడితే దాన్ని తీసుకుపోయి చేస్తుంది కానీ తన మాట మాత్రం వినడు. మళ్ళీ వస్తుంది, ఏడుస్తుంది. నేనేం చేస్తుంది? ఏదైతే చేయొద్దంటున్నా అదే చేస్తుంది, మీరు తీసుకుంటారు. దేవుడికి స్తోత్రంలో అందరూ కూడా మా పౌరుషం తెచ్చుకొని సట్ట చేసుకుంటే చాలా సంతోషం. నన్ను కన్నారే అని ఊరికి అనవసరంగా పోయి ఇన్వాల్వ్ అయిపోయి ఏడ్చుకుంటుంటే ఏం బాగుంటే చెప్తానండి. కాబట్టి దేవుడు చెప్పేది ఒకటి ఉంటే దేవుడు చెప్పడి అన్ని సహకరించడానికి కాదు, దేవుడికి స్తోత్రం చెబుతారు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా స్వార్థ ముందు పాటించి మధ్య స్వార్థ ఒక్కరి గురించి కూడా పాటిస్తున్నావా? ఇప్పుడు చెబుతున్నావా? అప్పుడే దినం చెప్పేది నెలకొక్కరైనా తీసుకొచ్చి ప్రార్థన చేయించేది. ఈసారి మాస్టర్ గారు ఏం చెప్పారు చెప్పండి? ఏం చెప్పారు? అందరికీ ప్రకటించమన్నారు. ప్రకటించమంటే ఏం ప్రకటిస్తారు మీరు? ప్రకటించమంటే ఏం ప్రకటిస్తారు? మీ ఇంట్లో ఉండే ప్రకటించాలి. మీ ఇంట్లో చూసుకుంటే ప్రకటించాలి. మేము కొట్లాడుకుంటున్నాం, మేము చేస్తున్నాం అనేది చెప్పుకుంటారా? లేకపోతే దేవుడు మా పట్ల చేసిన మేలు అని చెప్తారా? ఎందుకంటే అమ్మా దేవుడు మనకు చేసిన మేలు మర్చిపోకూడదు. మనం దేవుడి కొరకు చేస్తే దేవుడు మన కొరకు గొప్ప కార్యం చేస్తారు. అది మీకు నేను చెప్పేది. చూడు ఇంతమంది అయినామంటే అది ఒక జమమ్మ ప్రభు స్తోత్రం. ఆ పడుదలగా కుమారుడు కలిగి ఇచ్చి చేసి దేవుడి కృపకు వారు బిడ్డ కుమారుడు కూడా చేసి నేను ఎందుకంటే చెప్పలే. మన ప్రేమ చేసేటప్పుడు కూడా ఆయన అంతా ఏదైనా బయలుపరచాలనే ఉద్దేశంతో నేను చెప్పను. ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అంటే చాలు, అంతే. దైవసేవకుడు పిలుపుడు కూడా చెప్పాడు, నువ్వు శక్తి కొంచెం అభివృద్ధి అనేది నేను ఆయనలో చేసేది అని చెప్పాడు. ఎందుకంటే ఆయనలో కొన్ని సరిగా లేవని నాకు తెలుసు. నేను చెప్తే చెప్పడం కూడా నాకు రాక చెప్పలేకపోయినా ఆయన ద్వారా హెచ్చరిక చేయాలి. గిరిబాబు గారు కూడా సరిగా లేకుండా అటువంటి వారిని తీసుకొని చెప్పినాక ఆయన కూడా మంచిగా గొప్పగా దేవునిస్తారు. ప్రతి మనిషిలో ఏదో ఒక పొరపాట్లు ఉంటాయి, సరిగా ఉంటాయి. కానీ దేవుని కొరకు మీరు చేసే దాన్ని బట్టి మన జోసెఫ్తో చాలా ఖర్చు పెట్టి చేసినట్టు మా బావలు చేసినాడు. ఆయన పిలిచాను, దేవుడికి స్తోత్రం రమ్మని అంటే వాళ్ళ తల్లి పిల్లలు పరిస్థితులు బట్టి. కాబట్టి దేవుడు జోసెఫ్ నువ్వు నీ పిల్లలు దేవుడు తప్పకుండా ఇంకా అభివృద్ధిపరుస్తాడు. మరి పిల్లలు కూడా ప్రార్థనలో మంచిగా గడుపుతున్నాడు. నేను హెచ్చరిక ఓకే పాస్టర్ గారు అని చెప్పారు. కాబట్టి దేవుని కృప వల్ల దేవుడి కొరకు ఇచ్చిన వాళ్ళను దేవుడు అంతకంటే అంతకు గొప్ప కార్యాలు చేసి వాళ్ళను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అది మీకు నేను తెలియపరిచేది. నా కొరకు నేను ఎప్పుడు కూడా అడుక్కొని చేయడానికి నాకు ఇష్టం ఏమంత లేదు. అర్థమైందా? కాబట్టి దేవుడి కొరకు చేస్తే దేవుడు మన కొరకు కూడా చేస్తాడు. అందరం దేవుడికి స్తోత్రం చెప్తాం. యోబు గ్రంథంలో 42వ అధ్యాయంలో ఒక మాట
మాట గ్రహింపలేనిటువంటి విషయాలను దేవుడు మనకు గ్రహింప చేస్తారు. చూడండి, యోగు గ్రంథము 42వ అధ్యాయము ఆ వచనం మీద చూడండి గట్టిగా. 42 చదవండి. కరెక్ట్ వాక్యం చదవాలి. మరి నేను చెప్పాలనుకుంటున్నా. నీవు సమస్త క్రియలను అది రెండో వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవని. చూడండి, దేవుడు సమస్త క్రియలు, ఎందుకంటే నువ్వు నేను చేయకపోతే దేవుడు చేయగలుగుతాడు. జాగ్రత్త. గాడిది మనకు ఆయన అర్థం చేసుకోలేకపోయినాడు. గాడిది 3 సార్లు కింద, అప్పుడు ఆయనకు అర్థమైంది ఏది గాడిని కొట్టినాక అదని కొట్టిన తర్వాత మాట్లాడినట్టు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, గాడిది ఆ యొక్క గాడిద మీద కూర్చున్న ఆయనతో మాట్లాడుతుంది. అట్లా దేవుడు వాక్యం ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. యోగులో ఏమంటున్నాడు ఇక్కడ? నీవు సమస్త క్రియలు, నీవు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు నీవు సమస్త క్రియలు అంటే ఈ భూలోకంలో మనం చేసే పనులన్నీ సమస్త క్రియలు, ఏ పనులు ఏమి చేస్తున్నామో మనం పరిశీలన చేసుకోవాలా. ఏమి తింటున్నాం, ఏమి తాగుతున్నాం, ఏమేమి చేస్తున్నాం, ప్రతి విషయాల్లో కూడా దేవుడి గ్రంథంలో రాయబడింది. ఒక కొలత ప్రకారంగా తిండి ఉంది, తాగడం ఉంది, అన్నీ ఉన్నాయి దీనిలలో పరిశుద్ధ గ్రంథంలో. దాని ప్రకారం మనం చేయలేకపోయి ఈ వ్యాధులు, జబ్బులు, ఎన్ని రోగాలన్నీ వస్తున్నాయి. వాటిని చదవాలంటే ఇప్పుడు చెప్పచ్చు అనుకోండి. నీళ్ళు కూడా తాగడానికి నీళ్ళు తాగాలని ఇచ్చారు బైబిల్ గ్రంథంలో, పద్ధతిమైన గ్రంథంలో. కాబట్టి ప్రేమలో ఇప్పుడప్పుడు డాక్టర్ దగ్గర పోతే ఆ డాక్టర్ కూడా చెప్తున్నాడు, నీళ్ళ గురించి చెప్తున్నాడు, తిండి గురించి చెప్తున్నాడు. ఇవన్నీ మొట్టమొదటి దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఈయనకంటే తండ్రి గారు దేవుడే ముందే చెప్పాడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఎక్కడన్నా మటన్ కానీ అది చికెన్ కానీ తిన్నట్టు మనకు ఉన్నాయా? ఏమున్నాయి బైబిల్ చెప్పండి? ఎక్కువ ఏమి తిన్నాం? చేపలు. ఇప్పుడు ఎవరిలో చేపలు ఎక్కువ వాడతామా? వాడం చేపలు. అందుకే డాక్టర్లు ఏం చేస్తారు? చేపలు తినండి అంటారు. వాళ్ళు మటన్, చికెన్ తినమని. ఈ డాక్టర్లు అవి తినద్దని చెప్పరు, కానీ అవే తినండి, ఈ మటన్ చికెన్ మానేయండి అంటున్నారు. చూడండి, మనకి అన్నం ఏం చెప్తుందో అదే ఈ రోజుల్లో అందరి ద్వారా నోళ్ళలో చెప్తున్నారు. మనం అది గ్రహించలేము, చదువుతున్నామా కానీ దాని ప్రకారంగా. ఫిష్ తింటే హృదయానికి సంతోషం ఉండదేమో కదా, ఇన్ని తిన్నట్టు ఉంటుంది. కాబట్టి చికెన్ కూడా సంతోషం ఉంటుంది. తెలంగాణ మోస్ట్ ఆఫ్ వాళ్ళు ఏం తింటారు? తెలంగాణ కదండి, అంతగా కదా. అందులో మరి మన హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్ అంట, వేరే దేశం వస్తువులు. అందుకే డబ్బులు కూడా పడేది ఎక్కువ అని ఇస్తున్నారు. కాబట్టి ప్రేమైన మన ఆరోగ్యం గురించి కూడా బైబిల్ చెప్తుంది. దేవుడి కృప వల్ల, కానీ దేవుని నమ్మటం వల్ల మన ఆరోగ్యాలు బాగలేకపోయినా, శాపభావాలు గురైనా యేసు ప్రభు ద్వారా. కాబట్టి ఇక్కడ నువ్వు సమస్త క్రియలు చేయగలవని, తర్వాత నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలం కానేరదని. దేవుడికి స్తోత్రం. దేవుడు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కాలేదు. ఈ స్వార్థను చాటించడానికి కొంత ఖర్చు పెట్టినా, శ్రమ పడినా, బాధపడినా, నిద్ర లేకుండా చేసినా, మనం చేసే ప్రతి దానికి దేవుడి దగ్గర ప్రతిఫలం ఉంటుంది. నేను సోమవారం నుంచి శనివారం వరకు నిద్ర కూడా లేదు, తిండి లేదు, తాగలేదు. మా పెద్దోడు ఒకరోజు అడంతా చేస్తాడు, ఇంటికి వస్తానే పోయి పడకనే అంతే, పడుకోవడానికి లేడు. నేనంత పడుకోలే. అర్థమైందా? పెళ్ళి పిల్లలు నీళ్లు తీసుకొచ్చి నీళ్ళన్నీ వారం రోజులకు నీళ్ళన్నీ ఇంట్లో పెట్టి, మాకు బావి అవతల ఉంది, రోడ్ అవతల గుమ్మడదల నీళ్ళన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వారం రోజులైనా నీళ్ళన్నీ పెట్టిపోయినా. మళ్ళీ ఎవరు తీసుకొచ్చే వాళ్ళు లేరు. నేను మిల్లులో పనిచేసి, మా నాన్న టీచరు, మా అమ్మ కూడా చదువుకున్నామని ఆమె టీచర్ పని కూడా పిల్లలకి చెప్పినామని. అర్థమైందా? కానీ ఇంట్లో ఎప్పుడు నీళ్ళు మోసుకొని ఆపడి పని చేసినట్టు కాదు. కానీ సేవకు వచ్చినాక ఏం చేస్తాం? అటువంటి పనులు అన్నీ కూడా నేను కూడా చేసిన. నేనైతే మొట్టమొదట కూరగాయలు చూస్తుంటే ఉపాస ప్రాంతంలోకి వచ్చే వాళ్ళందరికీ భోజనాలకు వస్తాం. ఎప్పుడు గిరిబాబు గారు వచ్చారో అప్పుడు నన్ను కూర్చోబెట్టకుండా, నువ్వు కూర్చొని వచ్చే కాదు ఫాస్ట్ గారు వాళ్ళతో చెప్పి ఎలా చేయాలని ఆయన కూడా వచ్చి మొట్టమొదట పోసి తిండి అన్ని చేసి నన్ను బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకోకపోండి ఫాస్ట్ గారని కొన్ని విషయాలలో మరి ఆయన కూడా సహకరించి చేశారు. దేవుడికి స్తోత్రం.
చేసిన పనికి ప్రభు కొరకు చేశాడు కాబట్టి చెప్తున్నా. కాబట్టి దేవుడు సమస్త క్రియలు చేయగలవని ఆయన ఉద్దేశము తప్పకుండా నెరవేరుతుంది ప్రతి వారి పట్ల, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు చేసేటువంటి మేలు. కాబట్టి ఈ సందర్భంలో యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో ఎవరి మనసు చూడండి, ఎవరి మనసు అంటాడు. 26వ అధ్యాయము మనం చదవండి. దగ్గర ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. కాబట్టి ఎప్పుడైతే నేను దేవుడి సన్నిధికి వచ్చానో, చూడండి, తాగుతున్నటువంటి నేను దేవుని యొక్క సన్నిధిలో ప్రభుత్వం వల్ల ఆయన ఆనందరావు అనేటువంటి ఆయన పాట ఇచ్చిపోయాడు. మా కోటలు ఏడు తమ్ములు పడకుండా వచ్చి పండుకొని జగన్ క్వార్టర్ ఏర్పరచగడలో అక్కడ పోయినప్పుడు నేను పండుకొని నిద్రపోవడానికి ఇచ్చే నేను ఒకరోజు పండుకుని నిద్ర, మరుసటి రోజు ఏమో ట్రైన్కి వెళ్ళాను. ట్రైన్కి ఇది 15 డిసెంబర్ వెళ్ళాను ట్రైన్కు. అక్కడికి వెళ్ళినాక ఈ యొక్క కాలు పోయినటువంటి ఆయన లేచి నడవంటి నన్ను చూసి వచ్చి ఇంటి దగ్గర నేను దేవుని దగ్గర నేను పాటని ఏడ్చుకుంటా ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తుంటే దేవుడు తన మహిమ నుంచి పైనుండి తప్పడం వైపు వచ్చింది. ఆ మహిమను నేను కట్టుకోలేకట్లే జంప్ చేశాను. ఇట్లే మోకళ్ళు ఉంటుంది, ఇట్లే చూస్తే ఏం లేదు. మళ్ళీ కళ్ళు మూసుకున్నప్పుడు మళ్ళీ మహిమ వచ్చిన చూసినప్పుడు నా హృదయం ఎట్లయిపోయిందంటే ఎంతో ఆనందము, సంతోషము, ఆ వెలుగు, ఆ ప్రకాశమైన మహిమను చూశాను. తర్వాత వాక్యము కూడా ఆహారం కాని దొరుకు యెషయా గ్రంథంలో 55వ అధ్యాయము 2వ వచనంలో ఆ వాక్యము నాకు దేవుడు ఇచ్చాడు. ఎవరు నాకు వాక్యం ఇప్పుడు చెప్పలేదు. ఆహారము కాని దాని చదవనది, ఆహారం కాని దాని కొరకు మీరేలా రూపలిచ్చెదరు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. చూడండి, ఆయన మాటను ఆలకించి మంచి పదార్థాలు. అయ్యో, ఇన్ని సంవత్సరాల వరకు నేను 65 నుంచి ఇప్పుడు తాగలేదు, 69 వరకు. అందరూ నాకి అంటే ఇంకా తట్టుకోలేక, ఆ చలికి తట్టుకోలేక అందరూ తాగుతున్నారు కదా, వేడి అక్కడ -డిగ్రీలలో ఉంటుందన్నమాట. దాన్ని బట్టి ఫ్రీగా వచ్చేది అన్నీ నాకు వచ్చేదంతా నాకి అంటే వాళ్ళకి లేక ఇంకా అలవాటు చేసుకున్నాను. పోయి మీ అందరికి ఇచ్చే బదులు నా కోట నేనే తింటే నేనే తాగుతానండి. ఇంకా అట్లా అలవాటు లేదు. నేను తాగేది కళ్ళు తెరిచి ఎప్పుడు రాలే, అట్లా కళ్ళు మూసుకొని తాగిన. చాలామంది తాగే వాళ్ళకి తాగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మరి కళ్ళు తెరుచుకొని తాగిన వాళ్ళు ఉన్నారు. నాకైతే అది తీసుకుంటే చూసేటప్పుడేమో గ్లాస్ ఏమో చూస్తా, అది తీసుకొని ఇటు పోతానే. ఆదాం గారు చూస్తున్నారా, నేను ఎప్పుడూ కళ్ళు తెరిచి అయినాను కాదు. చాలా చేదు ఉంటుంది, అది తీయగే ఉండదు. ఎవరైనా విన్నారా? తాగిన వాళ్ళు ఉన్నారు కదా, చేతులెత్తండి. తప్పేం కాదు, మార్పు ముందు పోతుంది. దానికి విషయం ఉంటుందా చెప్పండి మీరే. తీయగా ఉంటుందా, చేదుగా ఉంటుందా? అయినా అందరూ ఉన్నారు కదా, ఎందుకు ఆ రోజు ఇన్స్పెక్టర్ మళ్ళీ తాకుండా చేయొద్దు. కాబట్టి దేవుని స్తోత్రం. అది చేదు, వాడు నేను మాత్రం ఇప్పుడు మూసుకుంటాను. కాబట్టి 2 పెగ్గులు తాగుతాను లేదా అవుతున్నది. వాంతులు ఇంట్లో ఉండి లోపల ఉండేదంతా బయటకు రావాల్సిందే. ఏమైనా తింటే అదంతా కక్కాల్సిందే. అట్లా అంతే. అంటే నా ఒక అలవాటు లేదు కాబట్టి ఆ ప్రకారంగా సత్యం కతికిన దేవుడి కృపంలో ఏ సగడానికి వచ్చినాక ఏదో ప్రార్థన పోతే దేవుడు అద్భుతంగా ఏవో చెప్పడం వాక్యం ద్వారా ఆ అద్భుతం చూశాను. ఆశ్చర్యకారులు, అయ్యో క్రైస్తవులు క్రైస్తవులు మేము మా నాన్న టీచర్ పని చేసాము, మా తాతగారు చేసి స్వార్థ చేసి నేను ఇంకా లేకుండా ఉన్న ప్రేమ రోడ్డు అని చెప్పి కళ్ళ మోకాళ్ళ మీద ప్రార్థిస్తే ఆ వెలుగును చూశాను. వెంటనే మారు మనసు వెలిగినట్టు నాటి బైబిల్ గ్రంథంలో అన్నట్టు కదా, నూతన హృదయము నూతన స్వభావం 36:26 చెప్తారు కదా. కదా, నూతన హృదయం మీకు ఇచ్చేదో అది చదవండి. దేవుడి మాటలు ఇప్పుడు కూడా ఈ చలికాలంలో చాలా మంది ప్రేరు కూడా వచ్చి రాత్రి కూడా పోయి తాగే వాళ్ళు ఉంటారు. లోపల ప్రార్థనకు వస్తారు, మళ్ళీ తాగడం, ఎందుకంటే వేడి కావాలనేట్టు అసలు అని చెప్పి. కాబట్టి మాకు అలవాటు అయినాక నాకు అది పూర్తిగా ఇచ్చిపెట్టారు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చూడండి, నేను సేల్ ట్యాక్స్ ఆఫీసర్గా దాంట్లో పనిచేశాను. నాకు జమలమడుగు, పులివెందుల, ప్రొద్దుటూరు ఈ సినిమాలలో పోతే ఎక్కడ నాకు ఫ్రీగా ఉండాలి. 3 తాలూకా మా ఫ్రెండ్లు పోయినా మా వాతాలకు నాకు ఫ్రీగా
జమమడి తాలకాలకు పోయినప్పుడు కూర్చొని నాకు మళ్ళీ ఇది తీసుకుని వచ్చి ఏదైనా పంపిస్తాను. ఎందుకంటే వాళ్ళు టికెట్లన్నీ డబ్బులు అమ్ముకుంటారన్నమాట. దానికి ట్యాక్స్ దాన్ని చూసేది ఆ టికెట్స్ నెంబర్ వైజ్ వాళ్ళు కలెక్ట్ చేయాలా, నెంబర్ వైజ్ మాకు సబ్మిట్ చేయాలా. వాళ్ళు తగ్గు పనులు అన్నీ చేస్తారు. 400 టికెట్లు అమ్మి అమ్ముతారు అనుకో, 200 టికెట్లు అమ్మినట్టు చూపిస్తారు. అట్లా టికెట్లు సేల్ ట్యాక్స్ కదా. కాబట్టి దాంట్లో పై చేసినప్పుడు నేను డబ్బులు ఏమి తీసుకోలే. అప్పుడు నేను మార్మల్స్ ఏమి లేదు కదా. దేవుడి స్తోత్రం హోటల్లో భోజనం చేసేవాడిని. తర్వాత నేను జమలవాడలో ఒక ప్రభు స్తోత్రంలో. కాబట్టి ఇక్కడికి వచ్చినాక ఒక లాటరీలో నాకు సినిమా చూడడానికి 4 రోజులు నాకు ఆ లాటరీ వచ్చింది. చూడండి, ఒకరికి విష్ణు పాటలు వచ్చింది, నాకేమో ఇది వచ్చింది. విష్ణు పాటలు కంప్లీట్ కదా. ఆ దేవుడి ప్రభు 4 రోజులు ఆడిటోరియంలో 4 రోజులు పోయి కూర్చొని చూసుకొని వస్తాండి. ఆ టికెట్ వచ్చింది నాకు ఆ లాటరీలో. సినిమాలో ముందే చూసిన ఆయన మళ్ళీ ఇది వచ్చింది. అయితే దేవుడి కృపణ తర్వాత నేను పేరు పోయింది. అంటే నేను మార్మల్స్ పొందిన తర్వాత రాలే ఆ టికెట్. మార్మల్స్ 13 వచ్చింది ఏంటి. మార్మల్స్ పొందినాక ఏది ఏ దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేయలే. కానీ ఒక్క దాంట్లో పోయినా గేమ్ ఆడడానికి బాస్కెట్ బాల్లో పోతే దాంట్లో గెలిచాం. దాంట్లో విన్నర్ ప్రైజ్ వచ్చి నాకు ప్రైజ్ కూడా వచ్చింది. ఆ ప్రైజ్ రోజు ఏదో పెట్టే రోజు ప్రేయర్ మీటింగ్ ఉంది, దానికి నేను అటెండ్ కాలే. ఎందుకంటే ప్రార్థన ముఖ్యంగా దానికి కూడా పోయి ఎందుకని. కాబట్టి కొన్ని విడిచిపెట్టేవాడి, దానికి ఏది ముఖ్యమో అదే అన్నమాట. కాబట్టి ఈ సమయంలో మీకు నేను తెలియపరిచింది ఏంటంటే, నిజంగా 74వ సంవత్సరం డిసెంబర్ నెలలో నేను లాస్ట్ రోజులలో వెళ్ళాను ప్రార్థనకు, మారుమనసు పొందాను. 74లో తర్వాత సేవ చేస్తారనుకోలేదు, ఈ ప్రకారంగా వస్తారనుకోలేదు. కానీ దేవుని దయ వల్ల కళల ద్వారా, వాక్యాల ద్వారా చూపించాడు. తర్వాత రాత్రి కళల ద్వారా మాట్లాడాడు. మరి వేరే భక్తులు కూడా వచ్చి మాట్లాడటం వల్ల పూర్తిగా అన్ని రకాలుగా తెలుసుకొని నేను దేవుని యొక్క సేవకు వచ్చాను. అట్లే మా వివాహ విషయంలో కూడా కాదు. ఇప్పుడు మా పిల్లలు కూడా అదే చెప్తున్నారు. ఆమె ఎట్లా అడిగి ప్రార్థన పెళ్లి చేసుకున్నదంటే మీరు కూడా నాయన మా బిడ్డలకైనా కుమారులకైనా నేను తెలియపరుస్తున్నా. మా ఇద్దరికి వచ్చిన కళలు మరి దేవుడు తెలియపరిచిన మాకన్నీ నెరవేరటం వలన మేమందరం వచ్చాము. మా పిల్లలు కూడా అనుభవం కావాలనే ఉద్దేశంతో మేము చెప్పుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఏ విధంగా గొల్లబోళ్ళకు దేవుడు కళ్ళ ద్వారా కనపడి మాట్లాడినప్పుడు వారు ఏ విధంగా గొల్లను విడిచిపెట్టి చూడడానికి వచ్చి చూసిన తర్వాత ఎంతో ఆనందంతో సంతోషంతో వారు వెళ్ళినట్టు పరిశుద్ధ గ్రంథంలో వెళ్తున్నాం. ఇప్పుడు జ్ఞానం కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు ఊరికి రాలే, వాళ్ళు కూడా వచ్చేది బంగారు బోళము సామాన్లు తీసుకొని వచ్చి సమర్పించి అక్కడ కానుకలు చెల్లించి వెళ్ళినట్టు చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రేమైన వల్ల దేవుని వాక్యం చాలా యథార్థమైనది, నమ్మకమైనది. మరి దీని వల్ల విశ్వాసం ఉంచినట్లయితే మన యొక్క జీవితంలో మార్పిస్తాడు. మన జీవితంలో పేదరికంగా దరిద్రంగా ఉండడానికి లేదు. నేను 113 కీర్తన అక్కడ ఏమంటాడు, పెంట కుప్ప మీద ఉన్న వాళ్ళను చూడండి, ఎవరైనా దరిద్రులను నాకు ఇది నేను భాస్కరగిరిలో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. దరిద్రులు అనేటువంటి దరిద్రులు అంటే ఏది ఉండదు వాళ్ళ దగ్గర. తినడానికి తిండి ఉండదు, బట్ట ఉండదు, ఏమి లేదు, ఇల్లు లేదు, ఏమి లేదు. అటువంటి దరిద్రులు ఉన్నటువంటి వాళ్ళు దేవుడు ఈ భూలోకంలో యేసుక్రీస్తును పంపించి ఆయన ఈ భూలోకంలోకి వచ్చి ఆయన శరీరీతిగా 30 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు తల్లిదండ్రులకు అంటే కార్పొరేటర్ కాబట్టి ముందు పనిచేసి తర్వాత సేవ ఆరంభించినట్టు చూడగలుగుతున్నాం. కాబట్టి ఆయన చెప్పినటువంటి బీదలను కటాక్షించుడి అని, బీదలను పరామర్శించుడి అని, బీదల కొరకు చేయండి అని మత్తయి వార్తలో చెబుతున్నాడు. ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులను చూడమంటున్నారు. బట్టలు లేని వాళ్ళు బట్టలు వేయండి, లేకపోతే దేవుడు పేదరికంగా దరిద్రంగా ఉన్నటువంటి వారిని ఆదరించండి. వారిని చూసినప్పుడు నాకు చేసినట్టు అని చెప్పి మత్తయి వార్తలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళ చదవండి అదే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. కాబట్టి చూడు, ఎటువంటి దరిద్ర స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తడానికి ఈ లోకంలోకి వచ్చిండాడు. మనం ఇంకా పెంట కుప్ప మీదనే పేదలని బీదలని బ్రతకడానికి వీలు ఉండదు ఈ భూమి మీద. సాధారణ అంతా అన్ని రకాలుగా ఏది బ్యాడ్ హ్యాబిట్స్ అని పెట్టించి మనం దరిద్రలో ఉండడానికి చూస్తున్నారు. ఈ అసూయలు, కక్షలు, భేదములు అనేది ఏది కూడా ఉండకూడదని ఈ సందర్భంలో నాకు ఆ మంట నాకు ఉంది. యేసు ప్రభు పుట్టగా కారణము మనకు సమాధానం ఏమి మత్తయి వార్తలో 1వ అధ్యాయం 21వ వచనం చదవండి.
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టి ఇంకా పాపాలు చేసుకుంటే, ఇంకా అటు ఇటు తిరుగుతుంటే వాటిని విడిచిపెట్టి, ఎందుకంటే 28:13 ఏమంటారు సామెతల గ్రంథంలో? 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కాబట్టి క్రమం తప్పి మన జీవితాలు ఏదేంటంటే అతిక్రమమును దేవుడి స్తోత్రపరచుకొని జీవించినట్లయితే దేవుడు మనకు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పెద్దగా ప్రతి విషయంలో మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమో అనుకుంటున్నారు చాలా మంది. అయినా ఈ యొక్క రోజు మనం ఇలా ఇంతమంది కూడుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఢిల్లీలో అటనే కొన్ని సిటీలలో మరి రాత్రి కూడా లాక్డౌన్ చేసేసారు. దేవుడికి స్తోత్రం. ప్రభుత్వ కృప వలన మనకు ఈ యొక్క క్రిస్మస్ రోజున గత సంవత్సరాలు మరి మనం ఎక్కడైనా ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకోండి. నేనైనా మీరైనా మనందరం ఎప్పుడు ఏ విధంగా ఈ లోక పరిస్థితులు ఏమి జరగబోతుందో మనకు తెలియదు, కానీ ఆయనకు మాత్రమే తెలుసు. కానీ ఆయన సన్నిధిలో మనం మొదలుపెట్టుకుంటుంటే, ప్రార్థిస్తుంటే ఆయన తప్పించేవాడు, రక్షించేవాడు, సహాయం చేసే దేవుడిని అంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. ఈ కరోనా వలన ఉంటేనా మనం ఏ మీటింగ్ పెట్టినా ఒక్క ఖాళీ ఉండేది, కొట్టుకుంటూ వచ్చి ఈ మీటింగ్లో పాల్గొనిపోయేవాడు. ఇప్పుడు ఆయన రాలేకపోయాడు. గత ఫంక్షన్ కూడా వచ్చారు, కరోనాలో పాల్గొన్నారు. ప్రతి వారం 2 సార్లు కూడా మాట్లాడేటువంటి వారు. మేము ఆ గుమ్మడిదల వరకు కూడా పోయి వేసినా కూడా ఎవరు కూడా బంధువుల నుంచి కానీ ఎవరు కూడా రాలేకపోయినారు. ఏంటి సరి అని అదని. కాబట్టి ప్రేమైన వలన ఈ సువార్త అనేది సకల జనులకు తెలియపరచాల. వినినా వినకపోయినా దేవుని కృపలంతా ఈ చుట్టూ మన యొక్క ఇది పాత్రల చుట్టూ ఉన్న పల్లెలన్నిటికీ చూసేటట్టు మన వాళ్ళు పోయి ఇది పేపర్ అంతా పేసి అతికించి వచ్చారు. మన ఎందుకని ఒకరోజు మీరు ఎవరు చెప్పలేదు చేయలేదు అనకుండా మన బాధ్యత మనం కూడా చేసినప్పుడు పరలోకంలో ఎవరెవరు దేవుని కొరకు డబ్బు ఇచ్చినా సేవ చేసినా వారికి ప్రతిఫలం ఉంటుందని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. నేను కాదు ఇచ్చేది, యేసయ్యే. దేవుడికి స్తోత్రం చెప్తా. కాబట్టి దేవుడి యొక్క గ్రంథంను మనం పరిశీలించుకుంటూ చదువుకుంటున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చక్కగా మన యొక్క జీవితాలను బాగుపరుస్తాడు, సరిచేస్తాడు. ఆయన ఎన్నో విధాలుగా దేవుడికి స్తోత్రం. మన వాళ్ళు పోయి దర్శించి చూసి రమ్మని పిలిచినప్పటి నుంచి మరి ఆయన వచ్చి సాక్ష్యం ఇస్తున్న ఆయన పెద్ద దైవజనుడు, అంత గొప్ప దైవజనులు అయినా కూడా కలుసుకున్నప్పుడు దేవుడి స్తోత్రం వారి యొక్క హృదయం ఎంతో ఆనందపడినట్టు, సంతోషపడినట్టు, ప్రార్థన చేస్తుండగా పోయినట్టు చెల్లిపరుస్తున్నాడు. నేను పోలేదు, మా బాబు కూడా పోలేదు, కానీ సుధాకర్ మరియు తమ్ముడు ఇంకొకరు వెళ్ళి మాట్లాడినప్పుడు వారంతకు వారు వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళినారు. చాలా మరి 12 గంటల వరకు ఆయన ఇంట్లో కూర్చున్నాడు. దేవుడి స్తోత్రం. రెస్ట్ అనేది మంచి లేదు, కానీ ఆయనకు దేవుడికి సేవ చేయడానికి ఎంతో ఆశ ఉన్నది, ఆసక్తి ఉన్నది. కాబట్టి బలహీనతలోనే బలం ఇస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా నన్ను కూడా మరి మంచిగా కాళ్ళు కాపాడు, నాకు కూడా ప్రార్థన చేసి వెళ్ళారు. అందరూ పాటు దేవుడికి స్తోత్రం చెప్తాం. కాబట్టి ఎవరి మనసు ఈరోజు దేవుని పైన ఆధారపడుతూ వాళ్ళను పూర్ణ శాంతం గలవాణిగా చేస్తాడు. అంతే. పూర్ణ శాంతి సమాధానం నీకు నాకు మనలో ఉందా లేదని మనం ప్రశ్నించుకోవాలి. డబ్బులు కాదు, ఈరోజు డబ్బులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నిజంగా ఒకప్పుడు డబ్బులు నాకు కూడా ఏం లేవు. నాకే కాదు, దైవజనులు ప్రతి ఒక్కరికి ఏది ఇరుకు అనేది, ఇబ్బంది అనేది బైబిల్ గ్రంథం ఉంది. ఆ ప్రకారంగా అనుభవించినాం. మేము సాయంత్రం వస్తువులు ఉన్నప్పుడు మూటలన్నా వండుకున్నాము. అట్లా రేషన్ బియ్యం తిన్నాము. ఇప్పుడు మా పిల్లలు రేషన్ బియ్యం ముడతారా? రేషన్ కార్డుకే పోయి తీసుకురాకుండా నాన్న ఎవరికన్నా ఇస్తారంట. నేను వాళ్ళతో మళ్ళీ పైసలు ఇప్పిస్తాను. నేను రేషన్ కార్డు ఇచ్చాను. కొంతమంది రేషన్ కార్డు ఇచ్చి ఆ బియ్యం అమ్ముకుంటా కూడా చేసినారు. ఒకరు ఉన్నారు బాగా డబ్బు సంపాదించే లక్షలు, మా ఫ్రెండే. ఆ రేషన్ కార్డు కూడా పైసలు ఇప్పించుకుంటున్నాను. చెప్పకూడదు, కానీ నేను రేషన్ కార్డు ఇచ్చే 10 రూపాయలు, లేకపోతే బియ్యం తెచ్చే రూపాయికి ఇచ్చేటి అమ్ముకోవడానికి అమ్ముకుని అంటే ఏ సైతం లేదు. మళ్ళీ 3 సంవత్సరాలు అందించిన ఆమె పోయేటప్పుడు ఒక మాట మాకు రేషన్ కార్డు ఇచ్చి 2 సంవత్సరాలు ఇచ్చిందని చెప్పన్నా పోలేదు నాకు. రాణి తర్వాత వచ్చింది, పాపం వాళ్ళకంటే తర్వాత వచ్చింది రాణి. ఆ రాణికి పోయి మేము పోతున్నామని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి పాత్రకి చెప్పమని చెప్పారు. అయ్యో మాకు 2 రోజులు రేషన్ కార్డు ఇచ్చి బియ్యం ఇచ్చి మేము ఇట్లా తిరిగి అని లేకపోయింది. కొంతమందికి డబ్బులు ఇచ్చినా, రేషన్ ఇచ్చినా, ఎంత చేసినా అంతే. కాబట్టి
ఒక్కొక్కరైతే బియ్యం లేకపోతే బియ్యం లేవని వచ్చి ఏమైనా ఉన్నాయా లేదంటే బియ్యం తీసుకొని అంటే చెప్పుకోవడం కాదులేండి. ప్రభునామ స్తోత్రం. మనం ఒకరికి ఇస్తే మన దేవుడు మనకు వేరే విధంగా ఇస్తారు. అందుకని యేసు ప్రభు ఒక గిఫ్ట్గా ఈ భూలోకంలోకి వచ్చినాడు కాబట్టి అలాగే మనం కూడా ఈ క్రిస్మస్ సందర్భంలో మనం కూడా దాన ధర్మాలు అన్నిటి కూడా చేయవలసింది చేస్తూ నేను బాబు చెప్తారు చెప్పవలసిన వాక్యాల విషయాల్లో కాబట్టి అందరూ కూడా కలిసి మీటింగ్ అయినా ఏదో ఒకటి కొన్ని ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి, లేకుండా ఏమి ఉండవు. అవి కరెక్ట్గా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని ఏ కూడా మనసులో పెట్టుకోకుండా అందరం కూడా కలిసి చేసినట్లయితే ఇంకా ఈ సేవను అభివృద్ధి పరుస్తాం. ఇంకా కొంత అభివృద్ధి కూడా ఏంటంటే నా గణేష్లో అందరూ ఆడవాళ్ళే పాపం, ఒక్కరు మొగలు లేరు. ఆడవాళ్ళందరూ కలిసి 5-6 మంది కలిసి వాళ్ళే ఆ మాటలలో ఉంచి ప్రార్థనలో పాల్గొనిపోయినారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి వాళ్ళకి ఎంత ఆశ ఉంది, ఆసక్తి ఉంది, పట్టుదల ఉంది. దేవుడి స్తోత్రం. కాబట్టి అలాగే మనం కొంత ఆశ కలిగి ఆసక్తి కలిగి అందరం ఉన్నప్పుడు పరిపాలనలో సహకరించి చేస్తే దేవుడు ఎన్నో మేలు చేస్తాడు, ఎంతో గొప్ప కార్యాలు మనం పొందుతాం. అందరం దేవుడికి స్తోత్రం చెప్దాం. ఈ సంవత్సరం అంతా మన పట్ల చేసినటువంటి మేలును బట్టి మన వల్ల కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లిస్తున్నప్పుడు అంతకంటే మన దేవుడు అభివృద్ధి పరిచి బలపరిస్థితి స్థిరపరుస్తాడు. ఒక సుధాకర్ చేసినాడు అంటే సుధాకర్ దేవుని సేవ కొరకు కొంతమందిని పిలిపించేయడం వల్ల ఇప్పుడు చూడండి సమాధుల స్థలము కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పోరాడారు. అక్కడ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేడ్చేలు కూడా పోరాడారు. రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ నుండి ఆయన వేరే కాబట్టి రాయలసీమ కాబట్టి ఇక్కడ పెడితే అది రానికుండా చాలా ఎంత చెప్పినా వెళ్ళలేకపోయినారు. కాబట్టి ఇప్పుడు మన కేసీఆర్ గారు వచ్చినాక ఆయనే గుర్తు శ్మశానాలకు అందరికీ స్థలాలు ఇవ్వాలని అసెంబ్లీని పెట్టాడు, ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, క్రిస్మస్కు బట్టలు కూడా ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. కాబట్టి ఒక్కొక్కరు వాళ్ళు చేయలేకపోయినా ఇప్పుడు మన ప్రభుత్వ పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు అందరూ ఎట్లా చేస్తున్నాడో అందరి కుల మతాలకు అందరికీ కూడా సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. అట్లా ఆ గవర్నమెంట్ అనేది అందరికీ చేయాలంటాడు. యేసు ప్రభు అందరికీ ప్రభు అని బైబిల్ గ్రంథంలో ఏ విధంగా అట్లా అధికారి కూడా ఆ ప్రకారంగా కాబట్టి యేసు ప్రభు అందరికీ ప్రభు అని ఒకే సెంటెన్స్ ఒకసారి ఉంది, మీరు చదివినారో లేదో అర్థమైందా? కాబట్టి యేసు ప్రభు అందరికీ ప్రభు అంటే ఒక కులానికి ఒక జాతికి అని కాదు, భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ ప్రభు. కాబట్టి ప్రభునామ స్తోత్రం మన మందికి అధికారులకు లోబడి మనం చేయవలసినవి చేయాలని బైబిల్ ఉంది. కాబట్టి అందుకే అధికారులను పిలిపించి నేనప్పుడు కూడా అధికారులను పిలిపించే కొంత డబ్బు ఖర్చు పెట్టడం అనేది చేయలేకపోయినా దేవుడి స్తోత్రం. కాబట్టి అది నేను చేయలేదు మన పిలుపు అట్లే మరి సుధాకరు పిలుపు కూడా మరి చాలా మటుకు ఆ పిలుపుని బట్టి కూడా దేవుడికి కృపగా మరి ఇద్దరు కూడా కలిసి ఐకమత్యంగా అందరి దగ్గరికి పోయి కలిసి మాట్లాడించి వచ్చేటట్టు చేసి ఎంతో జయప్రదంగా ఆశీర్వాదకరంగా జరిగించినారు. ఒక లీడర్ అని చెప్పాడు ఆయన తెలుసా, ఆబ్రహం గారు కూడా చెప్పారు. లూదియా అనే రాష్ట్రానికి వెళ్ళాలంటే లూబియానా ఏదో ఒకటి ముస్లిం కంట్రీకి పోవాలంటే పర్మిషన్లు క్రిస్టియన్స్కి ఇచ్చేవాళ్ళు కాదంట. అక్కడ ఈయనకు పర్మిషన్ దొరికింది ఏంటి ఎట్లా ఇచ్చినారు అంటే ఒక డీజే దినకర్ గారి తర్వాత నాకు ఇచ్చినారు. ఎట్లా నాకు ఇచ్చిందంటే ఆయన దగ్గర పనిచేసినటువంటి ఆయన అక్కడ ఆ దేశానికి పోవడం అక్కడ పని చేసుకుంటా ఆ రాజుకు ఆయనకు పరిచయం ఉండబట్టి ఆయన పిలిపించుకొని ఆయనకి రాజుగారి పర్మిషన్ అడిగి ఈయన పిలిపించుకొని అక్కడ మరి సేవ చేశారంట. అక్కడ ఎక్కడంటే ఆ చర్చిలో ఆ చర్చి కట్టడానికి 150 మందిని చంపినారంట. అక్కడ ఆ చర్చికి పాల్గొనేటోళ్ళను 150 మంది చంపిన ఆ స్థలంలో ఇప్పుడు గుడి కట్టి అక్కడ ప్రార్థన స్థలంలో ఈయనను ఆహ్వానించినారని చెప్పారు. నేను అప్పుడప్పుడు చదువుతున్నా మొబైల్ నుంచి వచ్చినప్పటి నుంచి మ్యాగజైన్ చదువుతుంటే చెప్పారు. ఉగాండా అనే రాష్ట్రంలో కూడా చర్చిలో ఒక్కొక్కరిని కాల్చి చంపినారని చెప్పి కూడా నేను చూశాను. ఇప్పుడు అదే ఉగాండాలో ఒక పాస్టర్ గారు ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయినాడంట. దేవుడికి స్తోత్రం చెప్తాం. కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రెసిడెంట్ అవుతావు అని దేవుడు చెప్పేవాడంట. నేను ఎక్కడ ప్రభావ నేను పాస్టర్ని కదా నేను పర్యటన తర్వాత ప్రజలందరూ వచ్చి ఆయన ఎన్నుకోవడానికి వచ్చి అడిగారంట. అర్థమైంది. ఎవరికైనా పోలేదు, దేవుడు చెప్పాలా వాళ్ళ ప్రజలు కూడా మా సౌరులు ఏ విధంగా ఎన్నుకుంటున్నారో అట్లనే దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రేమైన వాళ్ళ అట్లా ఆ విధంగా ఎన్నుకున్నప్పుడు ఆయన కూడా అలా అంతలెక్క అర్జెంట్ జరుగుతున్నాయి. కాబట్టి ఆయన ఇప్పుడు ఒక పాస్టర్ ఇప్పుడు ప్రెసిడెంట్గా అయినాడు. అట్లా ఇక్కడ మన ఆంధ్ర కూడా ఒక పాస్టర్ గారు మినిస్టర్ అయినాడు. కానీ ఆ పర్వతం పోయింది. ఇప్పుడు ఆ మినిస్టర్ నుంచి పోతేనే
ఆయనకి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అర్థమైందా? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన ముందుకు రాలేదు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే దేవుడి కొరకు సేవ కొరకు చేస్తారో వాళ్ళని దేవుడు ఎప్పుడైనా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది నేను మీకు చెప్పేది. నాకు పేదలు బీదలను ఎవరు, ఏ రాజు అయితే, ఏ అధికారి అయితే పేదల మీద దృష్టి పెట్టి కరుణిస్తారో చూస్తారో వారి ప్రభుత్వంలో ప్రభు చూసుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని గ్రంథాన్ని మనము చదువుతుంటే బాగా మనసు పెట్టుకొని ఆ మాటలు నీకు వర్తిస్తాయి, నాకు వర్తిస్తాయి, మనందరికీ. కాబట్టి ఇక క్రిస్మస్ సందర్భంలో యేసు ప్రభు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి తన సుగుణాలను మన హృదయంలో ఉంచి మనం ఈ లోకంలో జీవించే వాళ్ళంగా చేయడానికి ఆ ప్రభు ఈ లోకంలోకి వచ్చినట్టు మీకు అందరికీ 100% దేవుని వాక్యంలో మనం పఠించినప్పుడు అది మన హృదయంలో వచ్చి మనం మనుషులమే, తప్పులు చేసే వాళ్ళమే, బలహీనులే. అలాగే ఆయా భక్తులు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్కరు మంచి వాళ్ళని చెప్పలేదు. పూర్తి 100% వీళ్ళందరూ అడిగింది. అర్థమైందా? మళ్ళీ ఎవరిని పాయింట్అవుట్ కూడా చెప్పి వీళ్ళైనా గొప్ప వాళ్ళని కూడా దేవుడు చెప్పలే. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములు ఆవరించినని చెప్తున్నాడు. అందరూ ఒక దేవునికి స్తోత్రం చెప్తా, ఒకేసారి దేవునికి స్తోత్రం చెప్తా. నన్ను కూడా ముట్టి స్వతపరిచి మామూలుగా నడిచేటట్టు దేవుడు చేసినట్టు మీరందరూ కూడా నాకు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దేవుడికి స్తోత్రం. మరి నిన్న రాత్రి 11:20కి ఏమో పడుకున్నా, 1:30కి లేచిన, 1:30 నుంచి నిద్రపోలే, ప్రార్థన చేసుకుంటూ ఉన్నా, వాక్యం ప్రిపేర్ అవుతా ఉన్నా. సో ఇప్పుడు స్టార్ట్ చేసి ఎంతసేపు చెప్తున్నా భయం అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు నాకు కూడా 1:30 అవుతుంది. 5:30 వరకు, సాయంకాలం 5:30 వరకు చెప్తా. కొంతమంది ఏమో ఎప్పుడు తొందర రారు, ఇవాళ తొందరగా వచ్చారు. ఎందుకంటే కొందరు పక్క కొందరు అనండి. ఎందుకు వచ్చారు? తొందరగా వస్తే తొందరగా వచ్చారు, తొందరగా వచ్చారు. హల్లెలూయా. నేనేమో మిమ్మల్ని తొందరగా పంపడానికి వీల్లేదు అంటున్నా. ఒక్కరే హల్లెలూయా చెప్పారు, వేరే వాళ్ళు హల్లెలూయా ఏం చెప్పలేదు. ఓకే, ఒకసారి అందరం కూడా చప్పట్లు కొడి పరిశుద్ధాత్మ ఆయన వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. గత వారము వాక్యం చెప్తున్నప్పుడు మరి ఒక సిస్టరు చోలో నొప్పి ఉంది, స్వస్థత జరిగిందని. ఇప్పుడు ఎట్లా ఉంది? ఏం ప్రాబ్లం ఉండే? చోలు నొప్పి ఉండే, చీమ్ గారుతూ ఉండే. వాక్యం చెప్తున్నప్పుడు ఏమైంది మీకు? ఎవరో వచ్చి నేను తాకినట్టు. నేను దాకన్నా, ఎవరు దాకారు? దేవుడు దాకాడు. ఆ తాకిన తర్వాత మీకు ఏమనిపించింది? దాని తర్వాత స్వస్థత జరిగింది. హల్లెలూయా. చెప్పలు కూడా దేవుడు స్తుతిస్తారా? హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నాము. థ్యాంక్ గాడ్. దేవుడికి మహిమ కలుగునుగా. ఒకసారి ఇదే విధంగా మేడ్చల్లో కూడా వాక్యం చెప్తా ఉంటే డాక్టర్స్ చెప్పినారు, ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళారు, గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళారు. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈయన చనిపోతాడు అనే హోప్స్ లేవన్నారు. ప్రార్థనకు వచ్చినాడు. 1 వారం వచ్చింది, 2వ వారం వచ్చినారు, 3వ వారం వచ్చింది, 4వ వారం 3 గడ్డలు కరిగిపోయినాయి. అలా పక్క 3 గడ్డలు కరిగిపోయినాయి. అయ్యో స్తోత్రం. 3 చప్పట్లు కూడా కొట్టలేదమ్మా. ఈరోజు ఆ సిస్టర్కి స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఇక్కడ ఒకరు ఉన్నారు, నేను లేపను కానీ ఈ పాటలో ఒక తెల్లగా కనబడతా ఉంది. ఈ పాటలో ఒక తెల్లగా జస్ట్ ఈ పాటలో నేను కూర్చున్నప్పటి నుంచి, నాన్నగారు చెప్తున్నప్పటి నుంచి కనబడతా ఉంది. మిమ్మల్ని లేపను కానీ దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్ లేక 2.5 ఇయర్స్ నుంచి మీరు బాధపడతా ఉన్నారు. దేవుని ఒక హస్తం ఎప్పుడే మిమ్మల్ని తాకుతా ఉంది. దేవుడు స్వస్థపరుస్తాడు. సాక్ష్యానికి రెడీగా ఉండండి. సాక్ష్యానికి రెడీగా ఉండండి. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన పొందిన దెబ్బల చేత దేవుడు స్వస్థపరుస్తాడు.
మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడో తెలుసా? ఇందాక అనారోగ్యం ఉన్న వారిని స్వస్థపరచడానికి పుట్టాడు. మరి ఎవరు చీకట్లో ఉన్నారో వారు వెలుగులోకి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. నేను ఎవరైతే దరిద్రంగా ఉన్నారో వారి ధనవంతులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. నేను నిన్న మొన్న అనుకుంటాను, నేను ప్యాంట్ కొనుక్కోవడానికి వెళ్ళాను. నాకు 2 ప్యాంట్లు నచ్చినాయి. 2 ప్యాంట్లు పక్కకు తీసి పెట్టినా, క్యాలిక్యులేట్ చేసుకున్నా. ఒకటే దానికి నాకు డబ్బులు లేదు, 2వ దానికి లేదు. 2 తీసి పెట్టి చేయమని చెప్పిన, ఇది ఒకటే ప్యాక్ చేయమన్నా. కానీ మనసు అంతా ఇక్కడ కూడా ఉంది, నాకు 2 కావాలా. నా మొబైల్లో టంగ్ అని సౌండ్ వచ్చింది. రాగానే నేను అనుకునే ఇక అయిపోయింది, ఇక మాకు ఇప్పుడు తెలుస్తుంది కదా, ఇప్పుడు ఫోన్ పేలో టంగ్ అని సౌండ్. ఒక్కొక్కసారి ఇంకొక టంగ్ వస్తుంది, 0 కూడా ఉండదు. టంగ్ అనగానే తీసి చూసే వరకు 800 ఉంది. నేను మళ్ళా ఒకటి అన్నట్టు ఇది కూడా ప్యాక్ చేయమని చెప్పిన. నేను యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వసించిన వారికి ఆయన సమస్తము సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు, అందుకే ఈ రోజు ఇక్కడ ఉన్నాడు. ఆ పిలిపే సమస్తము నీకు సమకూరుస్తుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దట్ మీన్స్ యు ఆర్ కాల్డ్. దేవుడి చేత మీరు పిలువబడ్డారు. ఆ పిలిపే నీకు సమస్తమును సమకూరుస్తుంది. దానికి మనకు కావలసింది విశ్వాసం. అందుకని విశ్వాసము అనండి. డెవలప్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. అంటే మీ యొక్క విశ్వాసములో బలపడాలా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అవుతుంది. ఈరోజు డెవలప్ యువర్ ఫెయిత్ అనండి. హైట్ కాదు, పక్కన హైట్ కాదు, వెయిట్ కాదు, కలర్ కాదు, ఫెయిత్ అన్నాడు. విశ్వాసం అన్నాడు. విశ్వాసం అన్నాడు. నీకు విశ్వాసం ఉందా, దేవుడు స్వస్థపరుస్తాడు. నీకు విశ్వాసం ఉందా, నీకు విడుదల అవుతుంది. విశ్వాసం ఉందా, సమస్తము దేవుడు సమకూరుస్తాడు. ఇది నీ జీవితంలో ఎందుకు జరుగుతలేదు అనుకుంటున్నారా? ఆలస్యమైతుంది అనుకుంటున్నారా? నీకు విశ్వాసం లేదు. ఎప్పుడైతే నీ జీవితంలో విశ్వాసం ఉంటుందో వెంటనే క్రియ జరిగిపోతుంది. అబ్రాహాముకి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఎందుకో తెలుసా? ఆ విశ్వాసం డెవలప్ చేసుకుంటూ పోయాడు. అందుకే అబ్రాహాము విశ్వాసానికి తండ్రి అయి ఉన్నాడు. పక్కవాడు నీ విశ్వాసం పెంచుకోవాలి. ఎక్సర్సైజ్ చేయండి. మీ విశ్వాసంలో ఎక్సర్సైజ్ చేయండి. డెవలప్ చేసుకోండి. ప్రార్థనలో, వాక్యములో డెవలప్ చేసుకోండి. ఆ విశ్వాసము పెనుగాలు లేచిన, అలలు లేచిన నీలో నిలిచి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా సమాధానపరుస్తాడు. పెనుగాలు వీచిన, అలలు లేచిన, పెనుగాలు వీచిన, అలలు లేచిన, ప్రభు నిలచి గతించి శాంతి పరచును. ప్రభు నిలచి గతించి శాంతి పరచును. హల్లెలూయా. నేను కొంతమందికి అసలు ఏం జోక్ వేయలే, కానీ కొంతమంది నవ్వుతున్నారు. ఎందుకు అర్థమవుతలేదు. అది దేవుని యొక్క సన్నిధి. ఇంకొకరు నేను మాట్లాడుతా ఉంటే కొంతమందికి ఏడుపు వస్తా ఉంది. అది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత. దేవుని యొక్క ప్రసన్నత మీ యొక్క మరి 1000 ప్రార్థనల కంటే ఏవేవో నువ్వు చేసినావు, దేవుని యొక్క ప్రసన్నత ద్వారా ఆ కొండలాంటి పరిస్థితి అంతయు కూడా హిమము వలె కరిగిపోతుంది. హిమము వలె కరిగిపోతుంది. అంతేకాదు, నీవు ఆ కరిగిపోవడమే కాదు, నువ్వు మర్చిపోబోతున్నావు. పక్క పెడతావు. ఆ సమస్య నువ్వు మర్చిపోతావు. గుర్తుకే ఉండదనండి. గుర్తుకే పక్క పెడతావు. గుర్తుకే ఉండదనండి.
కొంతమందికి 25-27 సంవత్సరాలు చెప్పిన మాట ఇప్పుడు వరకు గుర్తు పెట్టుకొని బాధపడతా ఉన్నారు. పక్క పడతారు, అది కూడా మర్చిపోతావు అని, అది కూడా మర్చిపోతావు. చిన్నప్పుడు నాకు చాక్లెట్ ఇవ్వలేడు ఆ వ్యక్తి, ఇంకా మర్చిపోవడం చాలా మంది ఉన్నారు. అది పక్క పడతారు, అది కూడా నువ్వు మర్చిపోతావు అని, అది కూడా నువ్వు మర్చిపోతావు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏందో తెలుసా? నాన్నగారు ఇందాక అన్నాడు కదా, క్రిస్మస్ అంటే నీ జీవితంలో మార్పు, చేంజ్. యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు లోకంలో పుట్టి నీ జీవితంలో మార్పును తీసుకువచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టాడు, నాలో పుట్టాడు, నా జీవితంలో మార్పును తీసుకువచ్చిన. క్రమముగా దేవుడు మార్చుకుంటూ వస్తున్నాడు. ఈరోజు మీరు వచ్చి ఉన్నారు, ఆయనకు తెలుసు నీ శరీరం అంతా బలహీనతనే అని. ఆయనకు తెలుసు నువ్వు అంత సోలిపోలదే. హల్లెలూయా. ఆయనకు తెలుసు నీ యొక్క బలహీనత, ఆయనకు తెలుసు నా యొక్క బలహీనత. ఆయనప్పటికీ ఆయన నీలోనికి వచ్చి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చడానికి, నీ జీవితాన్ని క్రీస్తు వలె మార్చడానికి, నీవు మహిమలో నడవడానికి. ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు అన్నాడు. నీ బలహీనత ఆయనకు తెలుసు అన్నాడు. నీ కష్టమైనది తెలుసు. నేను ఎవరైనా ఎప్పుడూ ఒక మాట, నేను ఎప్పుడు ఏడుస్తా ఏదో తెలుసా? దేవుడు నన్ను ఏర్పరచుకోవడం. ఎప్పుడూ ఏడుస్తా. ఎందుకో తెలుసా? ఐఎమ్ ఆల్ అన్ఫిట్. నేను ఎన్నికలేని వారిని, కానీ ఆయన కృప చూపి ఎన్నికపరుచుకున్నాడు. జ్ఞానం లేని వారిని అసలు ఐ నో మై టాలెంట్. హల్లెలూయా. కానీ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయనకు తెలుసు నీ ప్రాబ్లం ఏంటిదో, ఆయనకు తెలుసు నీ ప్రాబ్లం తెలుసు. ఈ లోకంలో ఏ పాపములు జరుగుతాయని ఆయనకు తెలుసు. ఈ లోకంలో పుట్టాడు, ఈ రోజు నీలో పుడుతున్నాడు. ఆయనకు తెలుసు నీ యొక్క బలహీనత ఏందో. ఎందుకో తెలుసా? ఆ బలహీనతలోని బలమును పొందడానికి యేసుక్రీస్తు ప్రభు నీలో పుట్టి ఉన్నాడు. అందుకు యేసయ్య నాలో పుట్టాడా? హల్లెలూయా. ఎందుకో తెలుసా? నా చిన్నదోనెలో యేసయ్య ఉండగా ఇప్పుడు ఇలా అంటున్నారు కదా, ఇప్పుడు ఇంటికి పోండి. హల్లెలూయా. అయ్యగారు ఇప్పుడే అన్నారు, ఇప్పుడే భయం అవుతా ఉంది. అందుకే విశ్వాసం కావాలి. అదొకసారి విశ్వాసం అనండి. ఇప్పుడు నీలో ఉన్నాడని ఏ విధంగా చెప్తా ఉన్నావు? చెప్పండి. నీకేమైనా కనపడా? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాల్లో భూలో బెత్లెహేములో పుట్టాడని మరి ఏ విధంగా చెప్తున్నారు? వాక్యం, విశ్వాసం. అదొకసారి విశ్వాసం అని. ఈరోజు విశ్వాసంతో వచ్చి కూర్చున్నాం. దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియ, నూతన మార్పును తీసుకొస్తాడు. హల్లెలూయా. నేను రాసుకొని వచ్చిన 2 పేజీలు రాసుకొచ్చిన, ఇంకా నేను స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. హల్లెలూయా. ఎంతమంది వినాలనుకుంటున్నారు? ఓకే. పక్కవాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎస్. ఎంతమంది విశ్వాసంతో ఉన్నారు? ఒకసారి చప్పట్లు కూడా పరిశుద్ధాత్మ ఎక్కువసేపు ఏం చెప్పాడు? 7 నిమిషాలే. నా టైంలో 7 నిమిషాలే చెప్తాను. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 35 వరకు చదువు. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. అదొకసారి మరియా అనండి. మరియా కాదు, మరియా అనండి. మరియో కాదు, మరియా అనండి. అసలు మేరీ అనండి. రైట్. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము,
ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. మేరీతో ఈ మాట అంటున్నాడు, నువ్వు దేవుని యందు కటాక్షము పొంది ఉన్నావు, దేవుని యందు కృపను పొంది ఉన్నావు అని ఈ గ్రీటింగ్స్ దూత మరి ఆ మేరీతో మరియాతో చెప్పడం జరిగింది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, మరియాకు 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉన్నారు. ఈ 16-18 సంవత్సరాల్లో ఉన్న ఒక పాప, ఒక స్త్రీ, ఒక దూత వచ్చి నువ్వు గర్భము ధరిస్తున్నావు అంటే సడన్ గా మరియా షాక్ అయిపోయి, ఆశ్చర్యపోయి, ఏంటి నేను ఏ పురుషుని కూడా ఎరగను కదా, మరి ఏ విధంగా నేను గర్భము ధరిస్తారని దూత అంటుంది, ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము ధరిస్తావు. ఇక్కడ 16-18 సంవత్సరాల ఉన్న స్త్రీకి ఇటువంటి పరిస్థితి ఏర్పడితే ఏమంటారు? 16 అంటే చాలా చిన్న వయసు అనుకోండి, 18 చిన్న వయసే. సరళ ఇటువంటి గర్భము ధరించినారు పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగినారు. నాకు తెలిసి మరియా ఎప్పుడు నవ్వుతూ ఉండేది, పక్కన మరియా ఎప్పుడు నవ్వుతూ ఉండేది. అందుకే దేవుడు కృప వచ్చింది. ఎవరైతే ఎప్పుడు నవ్వుతా ఉంటారో ఏమొస్తుంది? ఏమవుతుంది? అయ్యో నవ్వుతూనే చెప్పండి అమ్మా. ఏముంటది? ఏడిస్తే ఏముంటది? కృప రావాలంటే ఏం చేయాలా? ఏడవాలా? ఆ నవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క సన్నిధి నుంచి వస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో గడపడం ద్వారా వస్తుంది, వాక్యము చదవడం ద్వారా వస్తుంది, దేవుని యొక్క భయభక్తులు గడపడం వస్తుంది. దేవుని కృప మరియ పొందిన కారణం ఏదో తెలుసా? ఆ స్త్రీ దేవుని యొక్క భయభక్తులు కలిగినది. రియల్ జాయ్ కమ్స్. నిజానికి సంతోషం అనేది, పరిపూర్ణమైన సంతోషము దేవుడి దగ్గర నుంచే వస్తుంది. ఈరోజు తింటాం, రేపు తింటాం, ఎల్లుండి తింటాం, మరలా బోరు కొడుతుంది. హల్లెలూయా కదా. మన ఇంట్లో ఈరోజు పప్పు కూర ఒక టేస్ట్ ఉంటుంది, రేపు అల్లా చేసినాం అనుకో ఏ టేస్ట్ ఉంటుంది? మరలా ఎల్లుండి చేసినాం అనుకో. మా అమ్మ అప్పుడప్పుడు చారు వండుతున్నాను, భలే చేస్తాను అమ్మ బాగుంది అన్నది అనుకో, నెక్స్ట్ డే కూడా అదే చేస్తుంది. అది ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం కొద్దిగా టేస్ట్ తగ్గుతుండే. 2 రోజులు గ్యాప్ ఇచ్చి మరలా వద్దన్నా కానీ మా అమ్మ చేస్తుండే. ఫస్ట్కి థర్డ్కి చాలా చేంజ్. కానీ హోటల్లో చూస్తే అదే టేస్ట్, హోటల్లో కొన్ని చూస్తే అదే టేస్ట్. ఏమవుతుందో నాకు తెలియదు. అందరం ఒకసారి హల్లెలూయా చెప్పండి, అందరం హల్లెలూయా చెప్పండి. ఓకే, మరియా ఈ మాట విని ఆశ్చర్యపోయి, ఆమె చిన్న వయసు, వెంటనే అన్నదా ఒక మాట అన్నది, నాకు చాలా ఇష్టం. ఏందో తెలుసా? నీ చిత్తం జరుగును ప్రభువా, నీ చిత్తము జరుగును ప్రభువా. యోసేపు కూడా తనకు తెలియకుండా ఎంగేజ్మెంట్ అయింది.
మరి మరియాని విడిచిపెట్టాలనుకున్నాడు. దూత వచ్చి ఈ మాట చెప్పినప్పుడు ఆశ్చర్యపోయినాడు. కానీ దేవుని మాటకు లోబడి వారిద్దరు కూడా ప్రయాణం చేసి ఉన్నారు. ఒక మాట చెప్తున్నాడు, దేవుని యొక్క మాట వినడానికి, దేవుని యొక్క వాగ్దానం వినడానికి మనకు దమ్ము ఉండాలి. మన భాషలో చెప్పాలని పక్కన మన దమ్ము ఉండాలి. దట్ మీన్స్ నీకు ఆ విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. అందుకే ఎలా ఇద్దరు అనుకున్నారు కానీ వారిలో విశ్వాసం ఉంది. అందుకే అంటున్నాడు, నేను మా అమ్మకి చెప్తాను ఆగండి దూత అన్నదా, మా నాన్నకి చెప్తాను అని అన్నదా? 16-18 సంవత్సరాలే కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి, విశ్వాసముతో ఉంది కాబట్టి ఆ వాక్యానికి లోబడి ఉంది. యోసేపు కూడా అదే విధంగా ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యానికి లోబడి ఉన్నాడు, ఆ ప్రవచనానికి లోబడి. వారి విశ్వాసము ఎన్ని నిందలు వేసిండవచ్చు, సొంత ఇంటి వారు బయట అన్నిటి కూడా వారిద్దరు నిలబడి ఉన్నారు. వారిద్దరు కూడా నిలబడి ఉన్నారు. ఇందాక నాన్నగారు మరి యోగులో చెప్పిన సమస్తము క్రియలు ఆయన ద్వారా జరుగుతాయి. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడి ద్వారా సమస్తము చేయగలడు. కానీ నీకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము నీకు లేకపోతే మరియా ఒకవేళ చూడండి, ఒక చిన్న స్కూల్లో ఒక టీచరు చెప్తా ఉంది ఏమనంటే, ఇప్పుడు దేవుడు వస్తే మనమందరము పరలోక రాజ్యములో వెళుతాం. ఎవరెవరు పరలోక రాజ్యము వెళుతారో చేతులు ఎత్తమంటే అందరు చేతులు ఎత్తారు. థ్యాంక్ గాడ్ మీరు ఎత్తలేదు, అందరు ఎత్తారు. ఒక పాప ఎత్తలేదు. నీకు పరలోక రాజ్యం వెళ్ళడానికి ఇష్టం లేదా అంటే, లేదు మా మమ్మీ చెప్పింది క్లాస్ అయిపోయి డైరెక్ట్ స్ట్రేట్ గా మా ఇంటికి రమ్మన్నది. మీరు కూడా ఆ మాట అన్నప్పుడు, నేను తల్లి దగ్గరికి వెళ్తా, తండ్రి దగ్గరికి వెళ్తా, నా మామ దగ్గరికి వెళ్తా, మా ఆయన దగ్గరికి వెళ్తా, ఈ మాటలు ఏమనలేదు. ఏ దూత అయితే మరియతో మాట్లాడిందో అదే దూత యోసేపుతో మాట్లాడింది. హల్లెలూయా. నీతో మాట్లాడిన దేవుడు నీ శత్రువుతో కూడా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మై గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ సూపర్ న్యాచురల్. మనుషులకు సాధ్యము కాని దేవునికి సమస్తము సాధ్యం. కానీ మనకు విశ్వాసం ఉండాలి. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యమును, వాగ్దానమును పొందుకొని అది మనము చేస్తా ఉంటే అందరూ హేళన చేస్తుండవచ్చు. యోసేపు మరియకి ఏ విధంగా హేళన చేసి ఉన్నారో, కానీ అది నీకు విశ్వాసం ఉన్నట్లయితే ఒక కరేజ్ ఉండాలి. చూడండి, 1 కొరింథీయులు 16-13 చదవండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. అంతసలు మేలుకుగా ఉండండి అన్నాడు. థాంక్ గాడ్. కొంతమంది ఇప్పుడే లేచి గుడ్ మార్నింగ్, అంతసలు మేలుకుగా ఉండండి అన్నాడు. ఏమన్నాడు? పక్కవాడు నువ్వు మేలుకుగా ఉండు అన్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసములో నిలకడగా ఉండాలి. ఈ రోజు క్రిస్మస్ దినమున దేవుడు చెప్తున్నాడు, మీరు విశ్వాసములో నిలకడగా ఉండండి. యోసేపు విశ్వాసములో నిలకడగా ఉన్నాడు. మేరీ విశ్వాసములో నిలకడగా ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానము చూడండి, వారిద్దరు కూడా ఆ కృపను పొందుకున్నారంటే మామూలు విషయమా? వారు విశ్వాసములో నిలకడగా ఉన్నారు. అబ్రాహాము విశ్వాసములో నిలకడగా ఉన్నాడు. ఇస్సాకు విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు. యాకోబు విశ్వాసములో నిలకడగా ఉన్నాడు. ఈ రోజు దేవుడు నీకు చెప్తా ఉన్నాడు, విశ్వాసములో నిలకడగా ఉండు అని దేవుడు చెప్తా ఉన్నాడు. పౌరుషము గలవారై ఉండుడి. ఒకసారి పౌరుషం గలే అన్నాడు. అదే పౌరుషం అన్నాడు. మరియా, మేరీ దేవుని యొక్క వాక్యానికి, దేవునికి లోబడ్డారు.
నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, ఆయన వారు పౌరుషంగా ముందుకు వెళ్ళాలి. అయ్యో మా ఇంట్లో ఎవరు, మా నాన్న, మా అక్క, మా చెల్లె, మా మామ, మా అత్త, ఎవరు 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 అయ్యో నాకు ఒక మాట అడుగుతారు. ఈ మేరీ వెళ్ళి వాళ్ళ అమ్మ చెప్తే ఏమైపో ఏడిపోతావు, ఇంట్లోనే ఉండడానికి తాళం చేసేదేమో, ప్రార్థన లేదు, ఏం లేదు. యోసేపు గేలు ఉన్న నాన్న కలిసినట్టుందా? కొంతమంది వేరేగా అర్థం చేసుకోగలరు. ఉందా? లేదు. వారు దేవుడి వాక్యానికి లోబడాలి. వారు చిన్నవారే, చిన్న వయసులో ఉన్నవారే, వారికి ఎటువంటి అథారిటీ లేదు వారికి, కానీ ఒక గొప్ప ఛాలెంజ్ వారు తీసుకున్నారు. వారు పౌరుషంగా దేవుని ఒక మాటకు లోబడి, వాగ్దానకు లోబడి విశ్వాసముతో ముందుకు కొనసాగారు. దేవుడి బిడ్డలా, ఈ రోజు చాలా సంవత్సరాల నుంచి దేవుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నాడేమో. విశ్వాసములో నిలకడగా ఉండండి. దేవుని ఒక వాక్కులకు లోబడండి. నిందలు వచ్చినా ఆ విశ్వాసంతో ముందుకు కొనసాగండి. పౌరుషం కలిగి ఉండండి. నేను దేవుడి చిత్తము చేసి ఉన్నానని. నేను క్రీస్తు నమ్ముకున్నందుకు, నేను మందిరానికి వెళుతున్నందుకు విశ్వాసంలో సడలకుండా, విశ్వాసంలో అస్సలు సడలకుండా పౌరుషముగా మందిరానికి రండి. పౌరుషంగా దేవుని యొక్క వాక్యం చదవండి. పౌరుషంగా దేవుని సన్నిధికి రండి. పౌరుషంగా దేవుని ఆరాధించండి. నాకు తెలిసి యోసేపు గాని, మేరీ గాని అనేక విందలు వచ్చినాయి, కానీ వారి విశ్వాసంలో ఎటువంటి సడలకుండా దేవునికి లోబడి పౌరుషంగా ముందుకు పరిగెత్తి ఉన్నారు. ఒకసారి చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఈరోజు నువ్వు దేవుని నమ్మి ఉన్నావు, విశ్వసించి ఉన్నావు, వేటి విషయాల్లో వెనుకకు తిరుగుతున్నావు, పౌరుషంగా ముందుకు పరిగెత్తగలుగాక. దేవుని చిత్తమును చేస్తున్నావు. వారిద్దరు చేసినప్పుడు నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చి ఉన్నాయి. ఆయన వారు ఆగిపోయి ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు కూడా నీ కొరకు నా కొరకు దెబ్బలు తిన్నాడు, ఆయన రక్తము కాచి ఉన్నారు, ఉమ్ము వేసి ఉన్నారు, ముళ్ళ కిరీటం పెట్టి ఉన్నారు, నిందలు వేసి ఉన్నారు, అవమానము పరిచి ఉన్నాడు. ఆయన పౌరుషముగా ముందుకు కొనసాగి సిలువలో రక్తం కాచి ఈ రోజు మనందరినీ కూడా విమోచించి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించుకొని ఆయన ఒళ్ళో మనల్ని పెట్టుకున్నాడు, ఆయన భుజంలో మనల్ని పెట్టుకున్నాడు, ఆయన ఛాతిలో మనల్ని పెట్టుకొని ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమ మధురమైనది. ఈరోజు యోసేపు, మేరీ ఏ విధంగా పౌరుషం, విశ్వాసంలో సనకుండా పౌరుషంగా దేవుని ఆరాధించున్నారు, పౌరుషంగా దేవునికి లోబడినారు, పౌరుషంగా అవమానాలు భరించి ఉన్నారు, పౌరుషంగా క్రీస్తు కొరకు ముందుకు కొనసాగారు. ఎంత అవమానాలు పడి ఉండొచ్చు. ఈరోజు దేవుని నమ్మినాక తర్వాత, విశ్వసించిన తర్వాత మీరు ఎన్ని అవమానాలు పడినా పౌరుషములో, విశ్వాసములో ముందుకు కొనసాగెదరుగాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది? హల్లెలూయా. దేవుడి ఈ మాటలు మీ హృదయంలో ఉండగా, దేవుడి ఈ మాటలు మీ హృదయంలో ఉండగా చపలు కూడా దేవుడు స్తుతిస్తాడు. సండే స్కూలే లేదు. యేసు రాజు పుట్టాడని సర్వలోక పాపాలు మోసే
హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మరి గత క్రిస్మస్కి ఈ క్రిస్మస్కి మీ జీవితంలో అనేకమైన మార్పులు వచ్చి ఉన్నాయని నమ్ముతున్నాను. ఈ క్రిస్మస్కి నెక్స్ట్ క్రిస్మస్కి అనేకమైన మార్పులు మీ జీవితంలో వచ్చినగాక. హల్లెలూయా. అన్ని విషయంలో రెండంతల ఆశీర్వాదం దేవుడు మీకు ఇచ్చునుగాక. మరి దేవుడు ప్రతి సంవత్సరానికి క్రిస్మస్కి దేవుడు మీ జీవితంలో మార్పును చూడాలనుకుంటున్నాడు. ఆ మార్పు ఈ ఇయర్లో నెక్స్ట్ ఇయర్లో మీ జీవితంలో జరుగునుగాక. నేను 2022 వచ్చేసింది, 2020 అన్నారు, 2022 వచ్చేసింది. మళ్ళీ ఇంకా థర్డ్ వే ఏదో అంటున్నారు. కానీ దేవుడు మరి కొండల తట్టు నాకు అన్నచుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందంటే యెహోవా వల్ల నాకు సహాయం కలుగునని దేవుడు వాగ్దానం ఇచ్చి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేశాడు. హల్లెలూయా. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనను మన కుటుంబాలను అందరినీ కూడా క్షేమంగా పెట్టి ఉన్నాడు. రేపటి ఆఖరి ఆదివారం, సంవత్సరంలో ఆఖరి ఆదివారం. సో దేవునికి మనం అందరము కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. వాట్ గాడ్ హెస్ డన్. హల్లెలూయా. మనం చూసిన పరిస్థితులు 2 years నుంచి ఎన్నో, అవన్నిటికీ ఆఖరి ఆదివారం కాబట్టి మనం అందరం కూడా 7కు ఉంది, 9కు ఉంది 2 సర్వీసెస్. మనం వచ్చి దేవుడికి థ్యాంక్స్ చెప్తాం, ఆయన మందిరానికి వస్తాం, ఆయనను స్తుతిస్తాం, ఆయన ఆరాధిస్తాం. హల్లెలూయా. ఎస్, గివ్ థ్యాంక్స్ టు ఆల్. ఆయన చేసిన ఉపకారములు దేని కూడా మరవకూడదు. నిజంగా ఇటువంటి పరిస్థితులు అనేక మంది చనిపోయారు. మనను మన కుటుంబాన్ని కాపులుగా కాచి ఇశ్రాయేలు కాపాడవాడు కుడుకుడు నిద్రపోకుండా మనల్ని కాపాడిన దేవుణ్ణి రేపు మనం కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా. మరి క్యాలెండర్స్ కూడా ఉన్నాయి. మరి క్యాలెండర్స్ కూడా ఉన్నాయి. సో మన ఒలివ మినిస్ట్రీ క్యాలెండర్స్ ఉన్నాయి. సో మీరందరూ కూడా ప్రతి ఇంట్లో క్యాలెండర్స్ ఉండాలా. అదే విధముగా మరి ఇతరులు కూడా మీరు ఇవ్వండి క్యాలెండర్స్. సో ఈ క్యాలెండర్ మా జాస్మన్ ఏడున్నాడో తెలియదు. ఎంత? 30 రూపాయలు. సో మీరందరూ కూడా యూనో యాక్చువల్లీ ఇది చాలా కాస్ట్. ఇప్పుడు కోవిడ్ వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు, పాపం ప్రింట్ చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. కాబట్టి మాకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా మీకు తక్కువ రేట్ అమ్ముతున్నాం. లాస్ట్ టైం మనకు 30 రూపాయల లోపలనే 29 పడ్డది. కానీ ఇప్పుడు 30 కంటే ఎక్కువ పడ్డది. కానీ మీకు అందరికి అని చెప్పేసి మేము ప్రేమతో మిమ్మల్ని అందరికి ప్రేమిస్తున్నాం కాబట్టి మేము తక్కువలో అమ్ముతున్నాము. యాక్చువల్లీ చూసారా, నేను యాక్చువల్ పొద్దున్నే చెప్తున్నాను తమ్ముడు మేము ఏం మాట్లాడుతుంది తెలుసా, మీరు నిజంగా ఒప్పుకోండి, మాకు 30 పైన ఖర్చు వచ్చింది, నేను 30 అమ్ముదాం నాన్న అన్నా. ఇప్పుడు మీరు తిన్నారు కదా, 25 అమ్ముతున్నాను ఇప్పుడు. సో మీరందరూ దయచేసి ప్రతి ఒక్క ఇంట్లో మరి యాక్చువల్లీ చాలా మంది తీసుకోవట్లేదు క్యాలెండర్స్, అలాగనే మిగిలిపోతున్నాయి. నేను ఒక్కటే దయచేసి చెప్తున్నాను, ఒలివ ప్రార్థన సంఘర్షుల్లో మీ సంఘం అంటే మీ కుటుంబంలోనే కాదు, మీ బంధువు కుటుంబంలో కూడా ఈ ఒలివ ప్రార్థన మందిరం క్యాలెండర్స్ ఉండాలి. హల్లెలూయా. మీ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు సంఘంకి వస్తున్నా నాకైతే తెలియదు, కానీ ఒక్కొక్క సంఘం ఒక్కొక్క కుటుంబం 10 క్యాలెండర్స్ కొనాలి. దట్ మీన్స్ మా అన్న 10 రూమ్లు ఉండాలని ఆశపడుతున్నాడు. మీకు 10 రూమ్లు ఉండాలని ఆశపడుతున్నాడు. ఎంతమందికి బిగ్గర నెక్స్ట్ క్రిస్మస్ లోపల మీ ఇంట్లో 10 రూములు ఉంటుండే కాక. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు, నేను 3 వాళ్ళ 3 వాళ్ళ వద్దు మాకు 3 ఉంటే చాలని కొందరు అనుకుంటారు. ఏం కాదులే, మీకు ఆశ చొప్పున మీకు తిరుగుడు కాక. రైట్, అమ్మే. హల్లెలూయా. మన మధ్యలో కూడా మరి 3 కౌన్సిలర్లు కూడా ఉన్నారు. ఇద్దరైతే మన చిన్నప్పరెడ్డి గారు వచ్చి మనకు గ్రీటింగ్స్ తెలియపరచాల్సిందిగా కోరుతాం. రండి సార్. అందరూ మనం చెప్పండి కూడా దేవుని. Lord, bless these cakes, Master. Those who are eating, bless their womb, Master. Bless their body, Master, in Jesus' name. ప్రభువా, తండ్రి ఇక్కడ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి స్వస్థత కలుగునుగా అని ప్రకటిస్తున్నారు. నిక్షేమగా మీరు పొందిన దెబ్బ స్వస్థత తండ్రి, స్వస్థత
వారి జీవితంలో తండ్రి వెలుగు కలుగును గాక, వెలుగు కలుగును గాక. ఇది సాధ్యము కాదు అనుకుంటున్నారు ప్రభువా, సాధ్యపరచుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. With God all things are possible. దేవుని ద్వారా సమస్తము జరుగును గాక. ఎవరైతే ఇక్కడ అవిశ్వాసముతో కూర్చున్నారో ప్రభువా, వాళ్ళలో విశ్వాసముతో నింపమని ప్రార్థిస్తున్నాము. మహిమ నుంచి అధిక మహిమలో ప్రకటిస్తున్నాను. ఇప్పుడే ఒక ఖడ్గమైన హృదయంలో వేరమని చూస్తున్నాను. విశ్వాసమును ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నింపుతూ ఉన్నాడు, నింపుతూ ఉన్నాడు, నింపుతూ ఉన్నాడు, నింపుతూ ఉన్నాడు. Father, fill with the Holy Ghost. Everyone, let your presence touch. Glory, Father. Yes, Holy Spirit, touch. Holy Ghost, touch everybody. Holy Spirit, thank you, Lord. Minister to them, Master. Minister to us, Lord of Father. Holy Ghost, Holy Ghost, Holy Ghost. ఇక్కడ ఉన్న ఒకరికి మనోనేత్రము దేవుడు తెరవబోతున్నాడు. ఎక్కడో చీకట్లో లోయలో పడాల్సింది దేవుడు ఈ రోజు ఇక్కడ మందిరానికి వచ్చి దేవుడు నిన్ను తప్పించి ఉన్నాడు. చీకటగాల ఊపిరి నుంచి దేవుడు నిన్ను తప్పించినందుకు చెప్పబడి దేవుని స్తుతించండి. స్వస్థత జరుగునుగాక, స్వస్థత జరుగునుగాక. ఇప్పుడే స్వస్థతలు జరుగుతా ఉన్నాయి, స్వస్థతలు జరుగుతా ఉన్నాయి. నమ్మి విశ్వసించిన చెప్పబడి దేవుని స్తుతించండి. స్వస్థత జరగని ఇప్పుడే ప్రభువు ఆయన దెబ్బలు సత్యము, ఆయన రక్తము సత్యము, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత సత్యము. బిలీవ్, నమ్మండి. దేవుని యొక్క మహిమను మీరు చూడండి. ప్రభువా ఇక్కడికి వచ్చిన వారు అందరూ తండ్రి, వచ్చిన వారు అందరూ ప్రభువా, అందరూ తండ్రి పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ చూపించమని ప్రార్థిస్తున్నాను. జ్ఞానులకు ఆ నక్షత్రమును చూసి ప్రయాణం చేసినట్టు ఇక్కడ ఉన్న వారందరికీ ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శిగా, గైడెన్స్, కంఫర్ట్ గా నడిపించమని ప్రార్థిస్తున్నాను. సర్వసత్యములోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు నుంచి దేవుడు మీకు చేయబట్టి నడిపించబోతున్నాడు. ఇప్పుడే నేను చూస్తున్నాను దేవుని ఒక హస్తం మీ మీద వస్తా ఉంది. నథింగ్ బట్ పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తారు, పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తారు. అయ్యో ఈ కొండలు ఉన్నాయి, ఎరుకో కోటలు ఉన్నాయి, ఈ పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా మేము వెళ్ళాలని ఆలోచిస్తున్నారేమో. నా దేవుడు దేవుని యొక్క హస్తమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళబోతుంది. యోసేపు, మరియా అయ్యో ఈ పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలనుకున్నారు. నిందలు, అవమానాలు భరించి ఉన్నారు. వారి మనుషులకు అది సాధ్యము కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా యోసేపు మరియను నడిపించినారు. అదే విధముగా ఏ పరిశుద్ధాత్మ అయితే యోసేపు మరియను నడిపించిందో అదే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నడిపించబోతున్నాడు, 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 నడిపించబోతున్నాడు. ప్రభువా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారు అంచలంచలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తారు, ఆశీర్వదించమని ప్రార్థిస్తారు, ఆశీర్వదించమని ప్రార్థిస్తారు, ఆశీర్వదించమని ప్రార్థిస్తారు, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్. నెక్స్ట్ ఇయర్ లోపల వారికి సొంత ఇల్లు ఉండును గాక, సొంత కారు ఉండును గాక, సొంత కాలేజ్ ఉండును గాక, సొంత వ్యాపారం ఉండును గాక. ప్రభా ఈ నెక్స్ట్ క్రిస్మస్ లోపల ఏ విషయాలైతే నష్టపోయి ఉన్నారో, అపవాది దొంగలించిందో, నజరైన యేసు క్రీస్తు నామములో అపవాది ఏరు మార్ల వారికి తిరిగి దయచేయమని ఆజ్ఞాపిస్తున్నాను. ఏదైతే అపవాది మీ జీవితంలో పూల చిరుగు వలె తినేసి ఉందో అది రెండంతలుగా దేవుడు మీకు ఇచ్చును గాక, రెండంతల దేవుడు మీకు ఇచ్చును గాక, రెండంతల దేవుడు మీకు ఇచ్చును గాక. లార్డ్ ఈ క్రిస్మస్ వచ్చి జాయ్ అని పలుకుతున్నాను తండ్రి, సంతోషము పలుకుతున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి, గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు తోడే ఉండును గాక. యేసు రక్తమే చేతి, యేసు రక్తమే చేతి,
యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.